హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు నైట్ ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ లైవ్లో జరిగిపోయింది. దాంతో పాటుగా చాలా ఇష్యూలు ఉన్నాయి. శేఖర్ భాష సంచాలకుగా ఫెయిల్ అయ్యాడా, రైట్ చేశాడా? నెంబర్ 2, సంచాలకుగా ఖచ్చితంగా యష్మి ఫాల్ట్ చేసింది, మణికంఠకి మోసం చేసింది, న్యాయం జరగలేదు, ఖచ్చితంగా మణికంఠ ఫైట్ చేశాడు, సాటర్డే మాట్లాడతానన్నాడు. ఎంత సిల్లీగా ఆర్గ్యుమెంట్ చేశారంటే యష్మి గారు, కానీ దాంట్లో చిన్న పాయింట్లు మనకి చివుక్కుమంటూ యష్మిది కూడా రైటే అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అదేంటి? దాంతోపాటుగా సోనియా చాలా బాగా నచ్చింది ఈరోజు, చాలా బాగా. అది ఎందుకు, ఎక్కడ, ఏ పాయింట్లో నచ్చింది? దాంతోపాటుగా బిగ్ బాస్ మామూలు ట్విస్టులు ఇవ్వట్లేదు, ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ వీడియో ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది, అన్ని పాయింట్స్ కవర్ చేస్తా. ఇన్ని రోజుల్లో, ఈ 10 డేస్లో, ఈ 8 డేస్ 9 డేస్లో లైవ్ అప్డేట్స్కి సంబంధించి నేను వీడియోలు ఎన్నైతే చేశానో 7-8 చేశానో వాటన్నిటిలో కల్లా తోపు పాయింట్స్ ఉండి హ్యూజ్ డిస్కషన్ జరిగిన వీడియో ఇదే. మామూలు డిస్కషన్స్ కాదు, నబీల్ వర్సెస్ భాషా గారి డిస్కషన్ తోపు. వాళ్ళిద్దరు కలిసి ఆదిత్య గారి గురించి మాట్లాడుతూ ఆదిత్య గేమ్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా నాగమణి కంటే ఏంటి, ఆట ఎలా ఆడతాడు అనేది ప్రూవ్ అయింది. తర్వాత సీత ఎంత క్యాపబుల్ పర్సన్ అనేది ప్రూవ్ అయింది. దాని తర్వాత హౌస్లో చాలామంది ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సోనియా గట్టిగా రాయిలాగా మాట్లాడద్దు నోరేసుకొని అనుకుంటాం, కానీ తనలో ఇంకొక యాంగిల్ ఉంది అనేది ప్రూవ్ అయింది. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి. దాచాం సూపర్ ఎపిసోడు. ఈరోజు నైట్ రాబోయే ఎపిసోడ్ కూడా సూపర్. అన్నీ కూడా అంటే లాజికల్గా ఉంటాయి. నిజంగా ఇద్దరు ఎవరు తప్పని మనం జడ్జి చేయలేని సిచ్యువేషన్కి తీసుకెళ్తాడు. ఒక వారం రోజులు ఫుడ్ లేకుండా ఎలా ఉంటారు? నిఖిల్ అండ్ నాగచైతన్య ఎందుకు వచ్చారు రే? నాగార్జున గారు బాగోదురా. నాగమణికంఠ వారం రోజులు ఎలా ఉంటారు, ఏంటి ఆ ట్విస్టుల మీద ట్విస్టులు, నెక్స్ట్ జరగబోయేది ఏంటో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇంట్రెస్టింగ్గా కామెడీగా చెప్పుకుంటూ వెళ్దాం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఒపీనియన్స్ కూడా షేర్ చేద్దాం గట్టిగా. చాలా ఫన్నీగా మాట్లాడుకున్నాం. కుదిరితే 1.5లో పెట్టి చూడండి, ఖచ్చితంగా వీడియోలు ఎంతగా ఉంటుంది. తప్పదు, అన్ని పాయింట్స్ కవర్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్. అప్పటికే నేను ఇంత స్కిప్ చేశానంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ కంటే డబుల్ పాయింట్స్ స్కిప్ చేశా. ఇంకెన్నో రాసుకుంటాం, ఎంతని చెప్తామని. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి ఖాళీగా ఉంటూ ఒక్కొక్కరు అందరి గురించి పాజిటివ్ పాయింట్స్ చెప్పాలని ఒక గేమ్ స్టార్ట్ చేశారు. శేఖర్ భాష స్టార్ట్ చేయమనేసరికి దానివల్ల ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఒక్కొక్కరు ఎవరి గురించి ఏమేమి చెప్పారు అనే పాయింట్స్ చాలా స్కిప్ చేశాను, ఎందుకులేని. అలా ఆ పాయింట్ వల్ల ఎక్కువ వచ్చేసింది అనమాట. స్టార్టింగ్ ఫుడ్ తీసుకొని వెళ్తారో నిన్న నైట్ మనకి ఎపిసోడ్లో ఉంది ఆల్రెడీ, మీరు తిన్నంత తినేసి వదిలేసేయండి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఈరోజు లైవ్లో. అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయిందంటే ఫుడ్ తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత సోనియా పృథ్వీతో అంటుందన్నమాట, నాగమణికంఠతో ఓన్లీ గేమ్ పరంగా మాట్లాడతా, బిగ్ బాస్లో కొన్ని పర్సనల్ ఉంటే పర్సనల్గా చూసుకుంటాను, అందుకే విష్ణుని నేను నామినేట్ చేయలేదని నాగమణికంఠతో నేను చెప్పింది చూసావా, ఆ విషయం నేను అట్లా మాట్లాడానని పృథ్వీతో చెప్తుంది. ఆ డోరీ తమ్ముడు సౌండ్ వస్తానే ఉంది. తర్వాత నువ్వేమైనా దానికంట నాగమణికంటానంట, నువ్వు నా దగ్గర ఏమైనా దాచావా అంటే మొత్తం చెప్పేసావా, ఏమైనా దాచావా నాకు కొంచెం అది అనేసి అడిగిండంట. ఎందుకో ఈ నాగమణికంట కథ క్యూరియస్, అన్నీ తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటాడు. దాచావా అని అడిగితే నీ స్టోరీ చెప్పు అంటున్నాడు. నీ స్టోరీ ఏంటి, నువ్వు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ చెప్పు అనేసి నన్ను అడుగుతున్నాడు. నువ్వేమైనా దాచావా నా దగ్గరని. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావు అనుకున్నా, చేయలేదు అని నవ్వుతుంది. మన దానికి పృథ్వీ వచ్చి అంటే నసదొప్పుతున్నాడు అన్నట్టుగా. మనకంట ఇంక అడుగుతానే నీ స్టోరీ ఏంటి, అసలు నువ్వేంటి, విష్ణుప్రియ నీది ఏంటి, ఇవన్నీ నసదొప్పుతూ ఉంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవ్వదు అనుకుంటే నువ్వేం డిస్టర్బ్ చేయకూడదు, అట్ట వెళ్ళిపోయావని స్మైల్ చేస్తే చెప్తుందనమాట. అతను కంటిన్యూస్గా క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉండు, ఇరిటేట్ ఫీల్ అయ్యే అనే సెన్స్లో అనింది. ఎవరికైనా అదే అనిపిస్తుంది. నాగమణికంట అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అతని ఆట ఏంటి అనేది కనిపించేస్తుంది. ఇతను మన దగ్గర నుంచి పాయింట్ లాగడానికి ట్రై చేస్తున్నాడు, దానికోసం వస్తున్నాడు అనేది భయపడి చెప్పకుండా వదిలేస్తున్నాడు. సగం చెప్తున్నాడు నాగమణికంట. ఎవరు కూడా హార్ట్ఫుల్గా చెప్పట్లే ఈ మధ్య, అన్ని గేమ్ చూస్తున్నాడు ఇతనని. నెక్స్ట్ వచ్చరికి ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ హౌస్లో పక్కన ఫ్రెండ్స్కి, పక్కన వాళ్ళతో క్లోజ్గా ఉన్న తిరిగే పర్సన్కి నామినేట్ చేస్తూ కనపడితే వాళ్ళతో సేఫ్గా ఉంటారు అందరూ. ఎందుకు లేనిపోయిన తలకాయని మనతో తిరిగి మనకే వేస్తున్నాడు దెబ్బని. తర్వాత శేఖర్ భాష గారు సీతతో అంటుంటాడు అనమాట, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, పాయింట్స్ ఇంప్రెస్డ్, అసలు నేను నామినేషన్లో కూడా చాలా బాగా. అంటే సీత కూడా మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను మీరు సీరియస్ పర్సన్ అనుకున్నాను, చాలా బాగా నచ్చుతున్నారు, మీరు కూడా బాగా మాట్లాడతారు పాయింట్లు కూడా అని ఒకరినొకరు పొగుడుకున్నారు. నిజం, ఇద్దరు ఒకరినొకరు పొడుకోవడంలో తప్పు లేదు, ఇద్దరు ఇంప్రెసివ్గా మాట్లాడుతున్నారు.
సీతనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పాజిటివిటీ పర్సనాలిటీ అని. అదేవిధంగా భాషా గారిని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదంట. సీరియస్ పర్సన్ అనుకున్నాను స్టూడియోస్లో వాటిలో ఇట్లా మాటలు చూసని. ఆ తర్వాత వీళ్ళిద్దరి డిస్కషన్ తర్వాత పృథ్వీ సోనియాతో మాట్లాడుతున్నాడు అనమాట. నాగమణి కంటే కొంచెం డిస్కషన్ జరుగుతుంది. దాన్ని పృథ్వీ సోనియాతో ఏమంటున్నాడంటే, నువ్వు నీ లైఫ్లో నీరే అంటే అతను ఎందుకు అడుగుంటాడంటే, నేను పృథ్వీ ఫన్నీగా ట్రై చేస్తున్నాడు, వర్కౌట్ అవుతున్నాయి కూడా కొన్ని. అతను నిన్ను ఎందుకంటే ఇవన్నీ అడిగేది, నీ స్టోరీ ఏంటి అని అడిగాడు కదా. నీ లైఫ్లో కూడా నువ్వు ప్రాబ్లమ్స్ పడ్డావేమో, దాన్ని చూసి హ్యాపీకి ఫీల్ అవ్వడానికి ఏమో, నాకే కాదు అందరికీ ప్రాబ్లమ్స్ నేను కొంచెం సాటిస్ఫై అవ్వడానికి అడుగుంటాను అన్నట్టు కామెడీకి చెప్తా ఉన్నాను అనమాట. సోనియా అవుతా ఉంది. తర్వాత బిగ్ బాస్ మీరందరూ వెళ్ళి సోనియా పృథ్వీ ఆదిత్య సోనియా పృథ్వీ ఎక్కడైతే డిస్కస్ చేస్తున్నారో ఆ పాయింట్ మీదే చెప్పండి, మిలినరీ పాయింట్ అని సంథింగ్ అక్కడికి వెళ్ళి కూర్చోండి అనేసి అందరినీ కూర్చోమన్నాడు. రూమ్లోకి వెళ్ళమంటాడు. యాక్చువల్గా రూమ్లోకి వెళ్ళమనాల్సిన సిచ్యువేషన్ అది, కానీ కంటెంట్ కోసం రూమ్లోకి వెళ్ళమనకుండా డైరెక్ట్గా ఆడే కూర్చోండి ఒక పాయింట్లో అని ఆ పాయింట్ పేరు చెప్పి. 4 మనుషులు వచ్చారు మాస్క్లు వేసుకుని, బ్లాక్ షర్ట్స్ వేసుకుని. అదే జస్ట్ వాళ్ళు బాడీ గార్డ్స్ వచ్చారు. బాడీ గార్డ్స్ లాగా వాళ్ళు వచ్చి హౌస్లో ఉన్న ఫుడ్ అదంతా మొత్తం వెతికి తీసుకెళ్ళిపోయాడు. ఈవెన్ ప్రోటీన్ షేక్ కూడా భాష, పృథ్వీ వీళ్ళందరికీ సంబంధించిన ప్రోటీన్ షేక్ కూడా, నాగమణి కంటే కూడా ప్రోటీన్ షేక్ అయితే ఉంచుతారు అనేసి హ్యాపీకి ఫీల్ అవుతున్నాడు. అది ఇవి కూడా తీసుకెళ్తారు కూడా. తీసుకెళ్ళేటప్పుడు లాస్ట్లో జాలిపడి వీళ్ళ ముఖాలు చూసి బాధపడి ఇలా ఆ టైంలో అబ్బాయి వీళ్ళందరూ పంచులేస్తూ ఉంటారు అనమాట. జాలిపడి లాస్ట్లో వచ్చి ఆ సీన్ నాకు కామెడీ అనిపించింది. స్ట్రైట్గా 4 వస్తారు, ఇంతలో బాడీలు వేసుకొని, మాస్క్లు వేసుకొని, నల్ల షర్ట్లు వేసుకొని వచ్చి వాళ్ళు ఏం చెప్తానో ఏం పడుచుకోరు. నెంబర్ కౌంట్ చేసుకుని తలా ఒక యాపిల్, తలా ఒక అరటి పండు అట్ట చేతిలో పెట్టేసి వెళ్ళిపోతారు. చాలా ఫన్నీగా ఉంటుంది అది ఎపిసోడ్లో వేస్తారు లేదు. తలా ఒక యాపిల్, తలా ఒక అరటి పండు. అది చూడంగానే అంటే దీంతో సర్దుకోవాలా ఏంటి ఇది ఉద్దేశం, ఇది ఇచ్చిపోయారని. సో అవి పట్టుకొని కొంతమంది ఏమో తింటారు, కొంతమంది ఉంచుకోండి అనుకుంటా ఉంటారు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఫుడ్ అని మొత్తం తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత నైనిక ఇల్లు ఉడుస్తూ ఉంటే చెప్తారు అందరూ, ఇప్పుడు ఎందుకే నువ్వు, నాకు అర్థం కాల, ఫుడ్డే లేక అల్లాడుతుంటే నాకు టైం పాస్ అవ్వట్లేదు అనేసి ఆ అమ్మాయి ఊడుస్తూ ఉంటుంది. భాషా గారు, నువ్వు మీ ఇంట్లో ఎన్నో దానివి అని ఎలా అడగాలి అనేసి అందరిని క్వశ్చన్ అడతారు అనమాట. ఇంక ఖాళీగా ఉన్నారు కాబట్టి అందరూ ట్రై చేస్తే దానికి అసలు ఇంగ్లీష్లో డైరెక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ వచ్చేటట్టు, కరెక్ట్గా మీనింగ్ వచ్చేటట్టు దాన్ని ఇంగ్లీష్లో అడగలేము. నువ్వు ఇంట్లో ఎన్నో దానివి అని ఎలా అడగాలని మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నావు కదా, దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. భాషా గారు అడిగిన క్వశ్చన్కి, మీ ఇంట్లో మీరు ఎన్నో దానివి, నువ్వు ఎన్నో దానివి, ఎన్నో వాడివి అనేదాన్ని ఎలా అడగాలి ఇంగ్లీష్లో అనేది ఆన్సర్ చేయమని అడిగితే అందరూ ట్రై చేసి లాస్ట్లో దానికి ఆన్సర్ లేదులే, కరెక్ట్గా ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే రాదంటే, ఇలాంటి చాలా ఉండేలేండి ఎగ్జాక్ట్ మీనింగ్ రాకుండా ఉండే అని సీత అంటది. తర్వాత సరికి భాష ఈ కన్వర్జేషన్ అయిన తర్వాత ఆదిత్య గారు ఇది చూసి ఒక పర్సన్ మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆదిత్య గారిలో కూడా ఫన్నీ యాంగిల్ చాలా ఉంది. అతను రాని తెలుగు వల్ల ప్లస్ కొంచెం ఫన్నీగా బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అభయ్ ఆదిత్య గారు ఇద్దరు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటారు. అభయ్ స్విమ్మింగ్ పూల్లో దిగుతాడు, ఆదిత్య గారు పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇది చూసి అంటే ఈ ఫుడ్ లేకుండా బాధపడేది ఇది చూసి ఒక పర్సన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు అనేసి అభయ్ అంటే బేబక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆవిడని అన్నారు కదా వీళ్ళందరూ, మనం అందరం ఫుడ్ చేయలేదని. అక్క బేబక్క క్షమించండి, ఇది మీ శాపం అక్క. నేను లిటరల్గా నమ్మను అంత ఈజీగా. ఇది మీ శాపం అక్క, క్షమించండి, మీరు శపించారు, అందుకని మాకు ఈ పరిస్థితి వచ్చింది ఫుడ్ లేకుండా అనేసి. తర్వాత సరికి సీత విష్ణుప్రియతో అంటుందన్నమాట. విష్ణు మీద నెగిటివ్ వచ్చింది స్టార్టింగ్లో. విష్ణు ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఒక పర్సన్ మిగతా వాళ్ళందరి గురించి వరుసగా పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవాలి అనేది స్టార్ట్ చేసి సీత చెప్తుందనమాట. విష్ణుప్రియని స్టార్టింగ్లో నెగిటివ్ అనుకునేదంట, కానీ తర్వాత మాత్రం ఒపీనియన్ చేంజ్ అయింది. నాకు కుళ్ళు కుతంత్రాలు ఏముండవు అమ్మాయికి, తనకి అనిపించింది తనకని భాషా గారితో అందరితో చెప్తా ఉండదు. అలాంటి పర్సనాలిటీ అమ్మాయిదని. తర్వాత నైనిక చెప్తుంది అందరి గురించి. అలా ఒక్కొక్కరి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు రాశాను, వాళ్ళు చూపించిన వరకు రాశాను. నైనిక స్టార్ట్ చేసింది అందరి గురించి చెప్పడం, ఒక్కొక్కరి గురించి. ఓం గారు డిస్కషన్ జరుగుతుంది అక్కడ. ఎన్ని మూవీస్ చూసారన్నా మీరు అబ్బాయి అంటే 30 మూవీస్ చేశాను, హిందీ ఇంగ్లీష్ కలిపి. తర్వాత సరికి పృథ్వీ కూడా చెప్పాడు అందరి గురించి. ఏమని పృథ్వీ భాషా గారి గురించి చెబుతూ బాగా చెప్పాడు, చాలా ఎక్కువ భలే చెప్పాడు. చాలా ఇంటెలిజెంటు, అన్నిట్లో క్లారిటీ ఉంది, మైండ్ చాలా స్పీడ్గా వర్క్ అవుద్ది, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పి. తర్వాత నిఖిల్ గురించి చెబుతూ మంచి హార్ట్ ఉంది, అందరికీ తినిపిస్తాడు మంచి హార్ట్తో, పాపము మంచోడు, గుడ్ ఫ్రెండ్ అంతే, నాకు గుడ్ ఫ్రెండ్ అనేసి నిఖిల్ వింటూ ఉంటాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్. తర్వాత
చెప్తా ఎందుకనేది. నెక్స్ట్ సోనియా స్టార్ట్ చేసింది. సోనియా మాట్లాడితే చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా, మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని నాకు తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను, సోనియా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అని. ఈరోజు సోనియా నాకు బాగా అనిపించింది. ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేసింది అనమాట. ఒక్కొక్కరి గురించి చెప్పుతూ స్టార్ట్ చేసి, విష్ణు ఆ పక్క కూర్చొని ఉందనమాట. వీళ్ళిద్దరికీ కొంచెం ర్యాప్ బిల్డ్ అవుతుంది. విష్ణు ఆ చివరి కూర్చోంది. ఈ చివరి వచ్చేసరికి నాగమణికంఠ కూర్చోండి అనమాట. ఏ పక్క నుంచి రావాలి అన్నప్పుడు విష్ణు ఆ పక్క ఉంది కాబట్టి విష్ణు అంటది, సరే నాగమణికంఠ గురించి స్టార్ట్ చేస్తావు కదా అని. లేదు నీ నుంచే స్టార్ట్ చేస్తారని విష్ణు నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎత్తిపోయింది, ఆడిపోయింది ఈ వాట్సాప్. నీ నుంచే స్టార్ట్ చేస్తానని నీ నుంచే స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఒక్క సెకండ్ అయ్యా, ఇదేదో టచ్ అయింది ఈ సుత్తి ట్యాబ్. ఏమనుకోవద్దు, మంచి పాయింట్స్. విష్ణు గురించి స్టార్ట్ చేస్తారని. విష్ణు గురించి ఏమంటుందంటే, మంచి ఎంటర్టైనర్, సాఫ్ట్ హార్టెడ్, రిస్క్ తీసుకోవడానికి కష్టపడుతుంది, రిస్క్ జోలికి పోదు, దాని తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటుంది. రిస్క్ జోలికి ఎందుకు పోదంటే పీస్గా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. తన పాస్ట్లో జరిగిన విషయాల వల్ల ఏమో అట్ అయిందేమో, తన పాస్ట్లో తనకు ఏదైతే జరిగిందో అది వేరే వాళ్ళకి జరగకూడదు అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది అనే మెంటాలిటీ ఉందని కూడా నాకు అనిపిస్తుంది అన్నట్టుగా చాలా బాగా చెప్పింది విష్ణుప్రియ గురించి. పృథ్వీ, ఇది అసలు పాజిటివేనా నెగిటివ్ నాకు డౌట్ వస్తుంది. పాజిటివే రాబోలే వాడు ఇది అనేసి అంటుంది. ఎంటర్టైనర్ టోటల్గా చెప్పాలంటే అనేసి ఆ పాజిటివ్ చెప్పింది. తర్వాత విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ ఎక్స్ప్రెషన్స్తోని ఆ జూమ్ చేసి చూపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సోనియాకి ఇష్యూ ఉంది కదా, ఆవిడ అంత పాజిటివ్గా చెప్తుంటే. తర్వాత సోనియా మణికంఠ గురించి చెప్పింది. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తాడు మనకి. అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది, అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకి ఇచ్చేస్తాడు. ఎమోషన్స్ అన్నీ చూడాలి అంటే వీడిని చూడాలి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇది కరెక్ట్గా చెప్పింది. అసలు అన్ని ఎమోషన్స్ కాదు, అన్ని ఎమోషన్స్ ఒకే సెకండ్లో ఇస్తాడు. స్పాట్లో ఐస్ అంటాడు, స్పాట్లో బాధపడతాడు, స్పాట్లో నవ్విస్తాడు, స్పాట్లో సాంగ్స్ పడతాడు. నేను సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డేలో ఒక మాట మాట్లాడా, నా సెలక్షన్ జరిగినప్పుడు, ఇక రేపు స్టార్ట్ అవుతుందనగా నాగమణికంఠ అనే పర్సన్ ఎందుకు తీసుకొని ఉంటారు ఏమో అంటే, నా ఒపీనియన్ ప్రకారం అతన్ని అక్కడ ఉన్న 1,00,000 ఫాలోవర్స్ కోసమో ఇంకో దానికి కోసమో కాదు, ఏదో చూశారు బిగ్ బాస్ టీమ్ ఇంటర్వ్యూలో చూసుంటారు ఈ యాంగిల్స్ అన్నీ, ఏడుపులు, బాధలు, సంతోషం, ఆనందం వెంటనే స్పాట్లో అందుకు తీసుకొని ఉంటారు అనేసి అనుకున్నాను. అదే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్, సోనియా వచ్చి నిఖిల్ వెంటనే మణికంఠ గురించి అది చెప్తే ఎమోషన్స్ ఎక్కువనే మంచి డైలాగ్ వేస్తాడు కామెడీగా. అమ్మాయిల కంటే 3 సింగ్ వాడికే ఉన్నాయి ఎక్కువ, అందరూ నవ్వుకుంటారు. తర్వాత సోనియా నబీల్ గురించి చెప్పి, అతని దగ్గర ఏదో స్పార్క్ ఉంది, ఏదో ఒక రోజు ఎక్స్పెక్ట్ చేయనంత ఎత్తుకెతుకుతాడేమో, ఇది ఉంది, ఆ స్పార్క్ కనపడుతూ ఉంటుంది ఫేస్లో. నాకు అలా అనిపిస్తుంది అనగానే అతను కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా నిఖిల్ గురించి చెప్తూ అందరికంటే ఎక్కువసేపు టైం తీసుకొని ఎక్కువ పాయింట్లు చెప్పింది నిఖిల్కే. అందరూ వెయిట్ చేసి అయిపోయిందా అని అడిగి చూస్తారు. ఏమని చెప్పొద్దంటే, నిఖిల్ ఈక్వల్లీ సాఫ్ట్, ఈక్వల్లీ హార్డ్. అందరూ ఏమనుకుంటారని, ఒకప్పుడు హార్డ్గా ఉండి ఇప్పుడు సాఫ్ట్గా మారాడని అనుకుంటారు. అతను ఈక్వల్లీ హార్డ్, ఈక్వల్లీ సాఫ్ట్, అందుకని అట్లా కనిపిస్తాడు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ నిఖిల్, చాలా క్లారిటీగా మాట్లాడతావు, ఇంటికి పెద్దన్నలాగా నువ్వు, అది మాత్రం క్లియర్. స్టార్టింగ్లోనే నాకు అర్థమైంది, ఫస్ట్ డే నువ్వు మాట్లాడే మాటల్లోనే నీ క్లారిటీ అర్థమైంది. టాలెంట్ కూడా ఉంది బాగా, హ్యూమన్గా మంచి హ్యూమన్ నువ్వు, అది నువ్వు తెలియట్లేదు అనేసి మంచి మాటలు చెప్తాడు. నిఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత పృథ్వీ గురించి అందరినీ చిల్డ్రన్లా చూస్తారు. పృథ్వీ అంటే ఈయన ఆదిత్య ఓం గారి గురించి స్టార్ట్ చేస్తే, మీరు అందరినీ పిల్లల్లా చూస్తారు, మీ పిల్లల్లాగా అన్నట్టుగానే వాళ్ళకి మంచి చెప్పాలన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎనర్జీ తీసుకోలేరు, మీరు హర్ట్ చేయలేరు ఎవరిని, త్వరగా బ్రేక్ అయిపోతారు, వెరీ ఎమోషనల్. అది నిజం, వెరీ ఎమోషనల్ అనేది మాత్రం నిజం. అందరికీ సలహాలు ఇస్తారనేది కూడా నిజం, బాగా చెప్పింది. తర్వాత సోనియా గారు శేఖర్ గారి గురించి చెప్తూ, శేఖర్ భాషా గారి గురించి, అన్న పొద్దున్నే డ్యాన్స్ చేస్తారు చూసారా, రోజు నాకంటే దారుణంగా వేస్తారు ఇట్ట, అసలు చేతులు ఊపుతూ ఉంటాడు, చేతులు కాను నాకంటే దారుణమైన స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఆ స్టెప్పుల గురించి చెప్తుంది. పొద్దున్నే సూపర్ చైల్డిష్గా డ్యాన్స్ చేస్తారు చూసారన్నా, నాకు బాగా నచ్చుద్దన్నా. అంటే సోనియా పాయింట్స్ క్లబ్ చేసి చెప్పే విధానం, ఏ పాయింట్కి ఆ పాయింట్ యాడ్ చేసి అక్కడ వాడే కమ్యూనికేషన్ వెకాబులరీ ఏదో సూపర్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ నేను అనుకున్నది అదే అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమన్నదంటే, మీరు డాన్స్ చేసేది బాగుంది, దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఇంత సూపర్ ఇంటెలిజెంట్, అక్కడ ఎక్కిలి డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి బాగుందని, ఎక్కిలి అని అందు, ఆ మీనింగ్ అదే.
ఇంత సూపర్ ఇంటెలిజెంట్ అక్కడ ఫన్నీగా అంటే ఫ్రీగా నోటికి వచ్చిన డ్యాన్స్ రాకపోయినా కూడా వేస్తున్నాడు చూసారా, అది చూడడానికి బాగుందని. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందండి, కొన్ని ఒక మనిషి చాలా తెలివైనవాడు అనుకో క్లాస్లో, వాడి ఎక్కిల్ చేష్టలు వాడు గలబా చేసి సూపర్ ఉంటుంది. షాక్ అయిపోతారు అమ్మాయిలని ఎవరైనా, ఈడేంద్ర ఇంత ఇంటెలిజెంట్ ఇంత కోర్స్ చేష్టలు చేస్తాడు అలాంటి అనమాట. ఆ తర్వాత సడన్గా డ్యాన్స్ వేస్తావు కదా, అది బాగా నచ్చుద్దన్న, టోటల్గా ఇంటెలిజెంట్ అన్న మీరు అన్నీ చెప్పొద్ది. తర్వాత నాగమణికంట వచ్చి అందరి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విష్ణు గురించి చెబుతూ తనలో తాను నాగమణికంట దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ సూపర్, ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తాడు. సోనియా కూడా అంటది యువర్ లైక్ ఏ టీచర్ అన్నట్టు అంటది, టీచర్ లాగా బాగా మాట్లాడతావు అన్నట్టుగా బాగా మాట్లాడతాడు. ఏం చెప్తాడు తెలుసా, విష్ణు వాటర్ లాగా, ఎలా అంటే ఒక పాట్లో వేస్తే ఏది దాంట్లో మిక్స్ చేస్తే అలా అయిపోద్ది, అలాగే కోపం వస్తే అలలు వస్తాయి చూసారా వాటర్లో టైడ్స్, అలలాగా అయిపోద్ది, అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నట్టుగా భలే చెప్తాడు దాన్ని ఎక్స్ప్లెనేషన్. తర్వాత సరికి ప్రేరణ గురించి హైలీ అండర్స్టాండింగ్ పర్సన్ అని చెప్తాడు. సీత గురించి ఎప్పుడూ నాలెడ్జ్ గ్రాప్ చేస్తూనే ఉంటుంది, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది ఆ అమ్మాయికి అంటాడు. నైనిక వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్తాడు. పృథ్వీ వచ్చి కలర్ పర్సనాలిటీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి నేను అనేది చెప్తాడు. సోనియా గురించి మాత్రం తన దగ్గర నాకు ఆ డిఫెన్సివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా నచ్చుతాయి, అవి నేను అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ చాలా బాగా చెప్తాడు. యాక్చువల్గా అది టన్నులు అని అంటారు చూసారు, ఏదైనా ఉంటే అలాంటి టన్నులు ఉంది అమ్మ దగ్గర ఆ టాలెంట్ డిఫెన్సివ్ స్కిల్స్లో. దాంతోపాటుగా మనము ఇంత అనుకుంటే పారాగ్రాఫ్లు ఇచ్చేస్తుంది, కానీ దాంట్లో కూడా మనం తప్పులు ఎదగడానికి డీప్గా డిగ్గినైనా కూడా అంత ఈజీగా తప్పులు దొరకమనేటట్టుగా డిఫెన్సివ్ స్కిల్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పేది ఏ మాట, నువ్వు ఎతుకుతున్న కొద్దీ అన్నీ కన్విన్సింగ్గానే ఉంటాయి సోనియా గారు మాట్లాడే మాటలని, టూ గుడ్ అంతే, ఇతను చెప్పింది కూడా కరెక్ట్ అయ్యి. ఇంకా తర్వాత యష్మి గురించి బాగా బ్రెయిన్ గేమ్ ఆడద్ది, అది నాకు ఇష్టం. ఆ బ్రెయిన్ గేమ్ పాదరసం లాంటిది ఆ అమ్మాయి, అది నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత సరికి ఏదైనా నబీల్ గురించి చెబుతూ హీఈజ్ లైక్ ఏ స్పాంజ్ అనేది చెప్తాడు. ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటాడు, స్టార్టింగ్లో రాంగ్ అనుకున్నా కానీ ఇప్పుడు నాకు నచ్చుతున్నాడు. తర్వాత వచ్చేసరికి నాగమణికంట నిఖిల్ గురించి చెప్తూ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ ఎందుకని ఉంటాడంటే ఇతను నాకు తీసుకుంటానంటే తీసుకున్నాడు కాబట్టి అని ఉంటాడు. దాంతోపాటుగా బోట్ని సేల్ చేయడం వచ్చు అతనికి, ఎలా బోట్ని సేల్ చేయాలో కింద మీద పడ్డా సరే ఎలాగోలో సేల్ చేస్తాడు. ఇది అతని జర్నీని ఇండికేట్ చేసినట్టుగా మాట్లాడు. తెలివైన నాగమణికంట, దెర్ ఈజ్ నో డౌట్. బోట్ని సేల్ చేయడం అంటే ఇతను ఇప్పుడు డౌన్ అయి ఉన్నట్టు కనపడుతున్నాడు, ఫస్ట్లో స్ట్రాంగ్ కనపడ్డాడు, కింద మీద పడ్డా ఎలాగైనా ముందుకెళ్తాడు అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ నాగమణికంట అభయ్ గురించి చెప్తాడు. అభయ్తో ఫ్రెండ్స్తో తిరిగిండు లేదు, అందుకే నాకు జోకులు వేస్తే తీసుకురా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మనకి కంటిన్యూటీ కట్ చేస్తాడు అనమాట. లోపల డిస్కషన్ జరిగేటప్పుడు నాగమణికంట అందరి గురించి పాజిటివ్ చెప్తాడు, అభయ్ కంటిన్యూస్గా జోకులు వేస్తాడు, ప్లీజ్ ఆగన్నా అన్నట్టుగా అంటాడు. బయటకు వచ్చి దాని గురించి చెప్తాడు, అన్న అందుకన్నా నువ్వేం ఫీల్ అవ్వద్దు, నాకు ఫ్రెండ్స్తో తిరగలేదన్నా, నాకు మట్టి బుర్ర అన్నట్టుగా. నేను ఫ్రెండ్స్తో తిరగలేనా, ఫస్ట్ బెంచ్ టాపరు ఫస్ట్ క్లాస్ ఇంతే, నేను అంతే, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది ఎంజాయ్ చేసి ఇవేం తెలీదు. కాబట్టి సడన్గా ఏదైనా జోకులు వేసి నేను తీసుకునే మైండ్ సెట్ కాదు, నాకు అది సెట్ కాదు. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ బెంచ్ ఫస్ట్ స్కూల్ టాపర్ అన్నట్టు చెప్తాను చదువే అని, కాబట్టి నాకు సింక్ కాలేదు, అందుకని ఆపమని అన్నట్టుగా పాపం కరెక్ట్గా అనిపించింది. చాలాసేపు చెప్తూనే ఉన్నారు అందరూ ఒక్కొక్కరు పాజిటివ్ స్టార్ట్ చేసి చెప్తూనే ఉన్నారు, చాలాసేపు జరిగింది. తర్వాత యష్మి నిఖిల్తో ఏముంటుందంటే ఐ లవ్ టు బీ యువర్ ఫ్రెండ్, బయటికి వెళ్ళాక కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది నాకు, నీలాంటి ఫ్రెండ్ కావాలన్నట్టుగా ఆవిడ పాజిటివ్ చెప్పేటప్పుడు నిఖిల్ గురించి పాజిటివ్ చెప్పింది, అది బాగా అనిపించింది. వీళ్ళిద్దరు క్లోజ్గానే ఉన్నారు, ఈవిడ ఏదో గొడవలు ఉన్నట్టు కనపడుతున్నాయి కానీ వీళ్ళకి ఒక అభిమానం అయితే ఉందని. యాక్చువల్గా హౌస్లో అందరి మీద ఉందిలే. తర్వాత నిఖిల్ పృథ్వీతో ఏమంటాడంటే చాలా బాగా చెప్తాడు, పృథ్వీ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తాడు, చెబుతూ నిఖిల్ ఏడ్ చేస్తాడు, బాగా చెప్తాడు. పాయింట్లు ఏమనంటే పృథ్వీతో నాకు గేమ్ వస్తే నాకు నువ్వే కావాలి అంటాను మచ్చా, నాకు సొంత తమ్ముడిలాగా నువ్వు, హైదరాబాద్లో ఏదైనా అవసరం అయితే నేనుంటాను నీకు, నిన్న జరిగిందని సారీరా, అది ఇంటెన్షనల్గా చేయలేదు అనేసి ఎమోషనల్ అవుతూ మాట్లాడతారు అనమాట. పృథ్వీ ఎమోషనల్ ఏడుస్తూ ఉంటే ఇతను ఓదార్స్తాడు, విన్న తమ్ముడు రా అన్నట్టుగా భలే మాట్లాడతాడు నిఖిల్, చాలా ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత నిఖిల్ ఇంకో మాట్లాడాడు, ఈ గేమ్ ఎలాంటిదంటే ఎమోషనల్గా మాట్లాడితే మనం సేఫ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటారు, అది ఆ గేమ్ అలాంటిది అనేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత సరికి సీత కూడా ఏడుస్తుంటుంది. సీతలో ఈ ఎమోషనల్ కోషెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. శత్రువు అయినా సరే అవతల ఎమోషనల్ ఫీల్ అవుతుంటే ఈ అమ్మాయి మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.
అక్కడ వీళ్ళిద్దరు ఎమోషనల్ అవుతుంటే ఆ అమ్మాయి ఆ పక్క కళ్ళు తుడుచుకుంటా ఉంది. ఎమోషనల్ క్యాండిడేట్ చూడడానికి గట్టిగా కనపడుతుంది. కానీ తర్వాత వచ్చేసరికి నిఖిల్ సోనియా గురించి చెబుతూ ఆ పాజిటివ్స్ విషయంలోనే మా అమ్మ లాంటిది, మా అమ్మ కూడా అంతే, టీ పెట్టిరా అనేసి అడుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా. ఇది కూడా అంతే, కాఫీ టీ డికాషన్ పెట్టించి మనం అడుగుతూనే ఉంటుంది. మా అమ్మాయి గుర్తుకొస్తుంది, తిడుతూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, ప్రేమ మంచిది అన్నట్టుగా వాళ్ళ మదర్ అన్నట్టుగా చెప్తాడు. మదర్ లాంటిది నా ఉద్దేశంలోని. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దానికి. బిగ్ బాస్ అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి. బిగ్ బాస్ మీ ఫుడ్కి లిమిట్ లేదు, మీరు ఎంతకాలం సంపాదించుకోవచ్చు. యాక్షన్ ఏరియాలో, యాక్షన్ కాదురా, ఆక్షన్ ఇది నాకు ప్రొనౌన్సియేషన్ ఒకసారి. యాక్షన్ ఏరియాలో మీకు ఫుడ్ అరేంజ్ చేస్తుంది, ఆ సూపర్ మార్కెట్ సెట్ చేసి పెట్టాము. మీరు వెళ్ళి వారానికి సరిపడా ఫుడ్ మీరు ఇప్పుడు తెచ్చుకోవచ్చు, కానీ నెక్స్ట్ వీకే మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఈ వారానికి మీరు తెచ్చేసుకోవాలా అనేసి తెచ్చేసుకోవాలి. ఎవరు వండుకున్నది వాళ్ళే తినాలి. అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాను. ఎవరు వండుకున్నది వాళ్ళే తినాలి. సూపర్ మార్కెట్లో ఏదైతే వచ్చిందో ఆ వస్తువులు వాళ్ళే తీసుకోవాలి, వేరే వాళ్ళకి పెట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడు. సూపర్ మార్కెట్లో ప్రతి క్లాన్ బాస్కెట్స్ ఉన్నాయి, అందులో వేసుకోవాలి మీరు వెళ్ళి. తర్వాత యష్మి పెద్ద చీఫ్ అవడం వల్ల కొంచెం ఎక్కువ టైం ఇస్తాం. తర్వాత టైమింగ్ నైనిక ఉండడం వల్ల నైనిక కొంచెం తక్కువ టైం ఇస్తాం. అందరికంటే తక్కువ ఉండడం వల్ల నిఖిల్కి ఇంకా కొంచెం తక్కువ టైం ఇస్తామనేసి చెప్తాడు. వెళ్ళి మీ సామాన్లు మీరు తెచ్చుకోవాలని, బజార్ కోసం రెడీగా ఉన్నానని చెప్పి అందరూ డిస్కషన్ చేసుకుంటారు. అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం, మసాలా తెచ్చుకుందాం, ఉప్పు తెచ్చుకుందాం, సప్పు తెచ్చుకుందాం అని అన్ని డిస్కషన్ చేసుకుంటా ఉన్న టైంలో బిగ్ బాస్ బజార్ స్టార్ట్ చేసి యష్మి ఫస్ట్ వెళ్ళింది. ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి. కొంచెం టైం తర్వాత నైనిక, కొంచెం సేపు తర్వాత నిఖిల్ వచ్చి అందరికి టైం అయిపోయింది. ఓవరాల్గా ఏం జరిగింది, అందరూ అన్ని వస్తువులు తెచ్చుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రీజర్లో చికెన్ చూస్తారంట. మనకు ఆ తర్వాత డిస్కషన్లో జరుగుద్ది. అయ్యో అనేసి ఇది ఎపిసోడ్ వేస్తారేమో, ప్లీజ్ బిగ్ బాస్ అనేసి యష్మి ఏడ్చిందంట లోపల, నాకు చికెన్ కావాలని. సో కొంత టైం ఇస్తాను, ఒక 10 సెకండ్ల టైం ఇస్తాను, తెచ్చుకోండి అనగా అందరూ పోయి తలా ఒక చికెన్ డబ్బా అవి ఇవి తెచ్చేసుకున్నారంట. అది మనకు చూపించారు, ఎపిసోడ్లో చూపిస్తారు. టోటల్గా మొత్తం అందరూ తెచ్చుకున్నారు. బాస్కెట్స్ అన్నీ బయట తెచ్చి పెట్టమన్నాడు సోఫాల దగ్గర. అవి ఎక్కడిదక్కడ పెట్టేసి మీరు వెళ్ళి మీరు పనులు చూసుకోండి అనేసి చెప్పాడు. మళ్ళీ అందరూ అన్నీ తెచ్చుకున్నారు. ఎవరి వాళ్ళ క్లాన్కి చూపించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫుల్లీ హ్యాపీ, చాలా తెచ్చారు అని. నిఖిల్ అయితే చూడు ఎన్ని తెచ్చారు, ఊరి మీ ఇద్దరికి ఇన్ని తెచ్చారు అనేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ మళ్ళీ వచ్చి కూర్చోండి అని చెప్పి మీ క్లాన్స్కి 2 అవకాశాలు ఇస్తాను. ఈ ఫుడ్ మీదంటే మీది కాదు, ఇప్పుడు 2 అవకాశాలు ఇస్తాను, 2 టాస్క్లు పెడతాను. ఆ రెండిట్లో ఏ టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ గెలుస్తో వాళ్ళ ఫుడ్ వాళ్ళకి వెళ్ళిద్ది, సెకండ్ టాస్క్ గెలిచిన వాళ్ళకి ఆ ఫుడ్ వాళ్ళకి వెళ్ళిద్ది. ఒకరికి మాత్రం ఫుడ్ లేదు ఈ వారం అంతా అన్నట్టు చెప్తాడు. చెప్పి మీకు ఆ 2 టాస్క్లు ఇస్తాను, వెయిట్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ గ్యాప్లో, ఆ 2 టాస్క్ కోసం వెయిట్ చేసే గ్యాప్లో ఫన్నీగా ఒక టాస్క్ చేస్తూ ఉంటారు, స్కిట్ లాగా అనమాట. ఈయన ఆదిత్య ఓం గారు కూర్చో ఉంటారు ఇక్కడ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నీట్గా వినాలి మనం. ఐఐటి బిట్లు లాంటి మంచి బిట్లు పడతాయి. ఇక్కడ కూర్చుంటారు ఆదిత్య ఓం గారు, ఎదురుగా నిఖిల్ కూర్చోంటాడు, నిఖిల్ పక్కన భాష కూర్చోంటారు, ఈ పక్క సోఫా ఖాళీగా ఉంటుంది. ఆ పక్క నబీల్ ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూ ఎస్ఐ గారి లాగా రావాలన్నమాట. ఈయనంతా డాన్ అంట. ఈయన సిచ్యువేషన్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పృథ్వీ గారు కదా, ఆదిత్య గారు. పృథ్వీ వచ్చేసరికి డాన్ అంట, నబీల్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అంట. నబీల్ డాన్ దగ్గరికి వస్తున్నాడు పోలీస్ ఆఫీసర్. ఇలా వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, మాటలు ఎలా మాట్లాడాలి అనేది చేస్తూ ఉన్నారు. లేదు కట్టరా ఇంకొంచెం లూజ్గా నడుస్తున్నావు, టైట్గా నడవాలన్నావు, నువ్వు ఇంకా కేర్లెస్గా మాట్లాడాలనేసి పృథ్వీకి చెప్తా ఉన్న సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. నాగమణి కంటే గేమ్ మీద ఎంత ఫోకస్ అంటే క్లియర్గా ఇక్కడ ఏదో జరిగిపోతుందని హడావిడిగా వచ్చేస్తాడు. అంటే సిచ్యువేషన్ బాగుంది, ఇది టెలికాస్ట్లోకి వస్తుందని క్లియర్ అయిపోయింది దానికి. వచ్చేసి సీటు కోసం వెతుకుతూ ఉంటాడు, తెగ ప్రయత్నాలు, అటు తిరిగి ఇటు తిరిగి సందులో పోతాడు. అక్కడ పోయి ఎదురుగొన్న సోఫా ఖాళీగా ఉందని కూర్చున్న లోపల అంతకుముందు సీత వచ్చి కూర్చోడానికి ఉంటుంది అక్కడ. ఈ సైడ్ పోతే భాషా గారు కూర్చోంటాడు, ఈ సైడ్ ఇంకా ఖాళీ ఉండదు, ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు ఆ సందులో పోయి. ఎందుకులే బాధపడుతున్నాడు కుర్రాడు అనేసి భాషా గారు లేచిపోయి ఆ సీట్ ఇస్తారు. ఆ తపన నాకు భలే అనిపించింది కామెడీగా. తర్వాత సరిగి ఇక్కడ నాకు నచ్చని పదం ఏంటంటే, సింపుల్ చెప్తాను, మీకు ఇది కనపడుతుందా, నేను ఇది చూడాలి, నేను ఇది చూపించాలి, ఇది చూపిస్తే తప్ప అర్థం కాదు. నా ప్యాంట్ కింద కనుక్కుంటానండి, వెనక్కి కనపడుతుందా లేదు, ఒక్క సెకండ్. ఇక్కడ ఉందనుకోండి, నేను కనపడుతున్నాను లేదు, మీది లేదు. ఇక్కడ మనం సోఫా మీద కూర్చున్న తర్వాత ఇది కనపడుతుంది మీకు. కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ ఆదిత్య గారు ఉన్నారు ఈ ముందు పక్క, మన నాగమణి కంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఆదిత్య గారి సోఫా ఇక్కడ కూర్చున్నాడు, నాగమణి కంటే ఇక్కడ కూర్చున్నాడు. నాగమణి కంటే కాలు తీసి ఆదిత్య గారి సోఫా ఇక్కడ కూర్చున్నాడు కదా, సోఫా మీద కాలు పెట్టున్నాడు. ఆదిత్య గారు ఆ సోఫాలోనే కూర్చున్నాడు, ఎడ్జ్లోనే. సింగిల్ మ్యాన్ సోఫా, అది సింగిల్ పర్సన్ సోఫా. అది నాకు నచ్చలేదు. అది చూసుకొని కూర్చుంటే బాగుంటుంది. అంత ఏజ్, అంత సీనియర్ యాక్టర్ దగ్గర మనం కాలు అతని సోఫా మీద వేసి చాలాసేపు ఉండేడు, నాకు అస్సలు నచ్చలేదు.
తర్వాతసరికి భాష నబిల్ డిస్కషన్ జరిగింది స్వామి. తోపు డిస్కషన్, మామూలు డిస్కషన్ కాదు. ఏంటంటే భాష ఏమంటుంది తెలుసా, నెక్స్ట్ నామినేషన్ నాకు చాలా ఈజీ అయిపోయింది. మనిషిని ర్యాగింగ్ చేయడం డైరెక్ట్ హట్టింగ్గా ఉంటుంది, నాకు అది నచ్చలేదు అంటాడు. ఎవరి గురించి ఎవరు ర్యాగింగ్ చేసింది అనుకుంటా ఉంటే ఆదిత్య ఓం గారి గురించి. మీరు ఎమోషనల్గా ఇక్కడ లేరు భాష, అది తప్పు భాష. మీరు అన్ఫిట్, నెగ్లిజిబుల్, కేర్లెస్నెస్ ఇవన్నీ చెప్పాడు చూసారు, అది చాలా హట్టింగ్గా ఉందని ఆ పాయింట్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు నబీల్తో. నబీల్తో ఎందుకు వచ్చిందంటే దానికి ముందు నబీల్కి ఆదిత్య ఓం గారికి డిస్కషన్ జరుగుద్ది, అందుకని ఆ పాయింట్లు ఇక్కడ డిస్కస్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు. అప్పుడు నబీల్ ఏమంటే, అన్నా నన్ను బ్రదర్లాగా ట్రీట్ చేస్తుంది అని అనుకున్నా, కానీ అతను ఆదిత్య గారు బ్రదర్లాగా ట్రీట్ చేస్తున్నాడేమో అని అనుకున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే మనీ దగ్గర అదే చెప్తున్నాడు, పృథ్వీరాజ్ దగ్గర అదే చెప్తున్నాడు, అందరికీ అదే చెప్తున్నాడు. మణికంఠ నామినేషన్లో చెప్పిన రీజన్ అదే, ప్రతి ఒక్కరి దాకా వెళ్ళి వాళ్ళ పాజిటివ్ పాయింట్ వేసేసి వస్తున్నారని అదే చేస్తున్నాడు. అందరి దగ్గర పాజిటివ్ పాయింట్, ఇంకొక పాయింట్ కూడా రాసుకున్నాడు దానికి రిలేటెడ్గా. అది నచ్చట్లేదు నాకు అనేసి నబీల్ కూడా ఒక మంచి పాయింట్ చెప్తాడు. భాష ఏమిటంటే పెద్ద రాజకీయవేత్త ఆయన, పెద్ద పొలిటీషియన్, అలాగే ఉంటాడు అన్నట్టుగా సీరియస్గా చెప్తాడు అనమాట. తర్వాత నబీల్, నాకు నచ్చాడంటే నచ్చాడన్నా, నచ్చలేదని అంటే మాత్రం ముందు ఇప్పుడు నాది ఎట్లా ఉంటుంది అంటేనా, నాకు నచ్చడు అంటే నచ్చలేదు. యాక్చువల్గా ఏంటంటే అతను ఉంటుంది, నాకు నచ్చాడంటే నచ్చినట్టుగా ఉండాలి కదా, నచ్చకపోతే నచ్చనట్టుగా ఉండాలి, కానీ నచ్చని పర్సన్తో కూడా ముందు నచ్చినట్టుగా ఉంటాడు, యాక్టింగ్ చేస్తాడు అన్నట్టుగా చెప్తాడు ఆదిత్య ఓం గారు. నిజంగా అదే పర్సనాలిటీ లాగా అనిపించాడు నాకు కూడా. అందరితో స్మైల్తో మాట్లాడడం, నచ్చకపోయినా కూడా ఐ లవ్ యూ రా అనడం, ఓకే అనడం, తర్వాత సీరియస్ ఉండడం. అంటే మనిషి వేరే అంటే స్పాట్లో మనిషి మీద ఒపీనియన్స్ పర్ఫెక్ట్ చెప్పలేకపోతున్నాడు, అంటే కొంచెం ఏదో మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ ఆయన చెప్పాడు నబీల్. నాకు అదే అనిపించింది, నచ్చిన వాళ్ళతో కూడా నచ్చినట్టుగా బిహేవ్ చేస్తారని. తర్వాత సరికి భాష ఇంకో మాట అంటాడు, ఒక మంచి మాట చెప్తా గుర్తుపెట్టుకో నబీల్, నేను ఒకవేళ ఉంటానో ఉన్న హౌస్లో వెళ్ళిపోయినా కూడా నీకు ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తాడు. ఎక్కడ నాకు శివాజీ గారు కనపడ్డాడు, పర్ఫెక్ట్గా చెప్తాడు. ఏమంటారంటే, జనాలు నువ్వు టాస్క్లు ఆడావా ఇంకోటి అది ఏం చూడరు నబీల్, నువ్వెంత దిల్దార్గా ఉన్నావో అది చూస్తారు, మనస్ఫూర్తిగా ఉండేది చూస్తారు. దాంతోపాటుగా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అమాయకంగా ఉండి మోసపోయావు అనుకోండి ఎక్కడైనా, అయ్యో పాపం రా అనుకుంటారు. నువ్వు అమాయకుడు రా నువ్వు, అంతేగాని నువ్వు కన్నింగ్గా ఉండి గెలిచినా కూడా దానివల్ల యూజ్ ఏం లేదు అని ముత్తాలు ఇవన్నీ మంచిగా చెప్తాడు. నీకు ఒక్కరోజు వస్తుందిరా గుర్తుపెట్టుకో, వన్ డే నీకు వస్తుంది, ఆ రోజు నువ్వు మనసుకి అనిపించింది చెయ్యి, అంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది నీకు, ఆ రోజు నువ్వు హార్ట్ఫుల్గా కానీ చేస్తే అది జనాలకు నచ్చుద్ది, అదే మెయిన్ పాయింట్. నీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ గేమ్ అన్నట్టుగా చెప్తాడు. దాంతోపాటుగా నబీల్ ఏమంటాడంటే, నేను చేస్తున్నది కూడా అదే అన్నా, కానీ ఓమన్న కంట్రోల్ చేద్దామని చూస్తున్నాను నేను చెప్పేస్తే ఏదో ఒక రోజు నన్ను కంట్రోల్ చేయొద్దన్న అన్నట్టు చెప్తాను, సలహాలు ఇస్తున్నాడు నాకు అనే చెప్తున్నాడు. అదేదో డైరెక్ట్గా ఆయనకే చెప్పుకుంటుంటే బాగుండేది. నబీల్ చెప్తారో లేదు చూడాలి. తర్వాత నబీల్ ఏమంటాడు తెలుసా, నేనేం స్ట్రాటజీతో రాలేదన్నా, నేను ఆయనలాగా నేనేం స్ట్రాటజీతో రాలేదన్నా, నాకు మీరు అన్నట్టుగానే నేను హార్ట్ఫుల్గా దిల్దారుగా ఆడదామని ఫిక్స్ అయ్యా. భాష ఇంకో మాట అంటాడు, నీ అదృష్టం బాగుంటే నిన్ను హేట్ చేసేవాళ్ళు దొరుకుతారు, అంటే నిన్ను రైవలరీగా మార్చి నీతో ఫైట్ చేయడానికి కూడా ఒకడు వస్తాడు ఒక టైంలో. నీ అదృష్టం ఉంటే మాత్రం అది జరగద్ది, నీతో ఫైట్ చేయడానికి నీతో గొడవ పెట్టుకుంటారు ఎవరొకరు. అప్పుడు నువ్వు జెన్యూన్గా రీజన్ చెబితే నీతో ఫైట్ చేయడానికి ఎవడో వస్తాడు, అదృష్టం కొద్దీ, అదృష్టం ఉండాలి. అది వచ్చినప్పుడు నువ్వు జెన్యూన్గా రీజన్ చెప్పి అది జనాలకి నచ్చితే బాగుంటుంది. అంతేగాని ఆ టైంలో నువ్వు జనాలకు నచ్చాలి, నేను హేట్ చేయడానికి వచ్చి నీ మీద కోపంతో ఎవడైనా నీతో ఆర్గ్యూ చేయడానికి వస్తే అది నీ అదృష్టం. ఆ టైంలో నువ్వు జెన్యూన్ రీజన్ చెప్పాలా, ఆడు పిత్తాడు, ఆడు తగ్గాడు, ఆడు తుమ్మాడు అని చెబితే మాత్రం ఎత్తిపోద్ది అని సలహా ఇస్తాడు. కరెక్ట్ సలహాలు, ఎందుకంటే మనోడు అయ్యే ఇస్తున్నాడు కాబట్టి, కొంచెం సలహాలు అది అట్లాంటి సలహాలు ఇస్తున్నాడు కాబట్టి అలాంటి చేయబాక అన్నట్టుగా. మళ్ళీ భాష ఇంకొక మాట అంటాడు నబీల్తో, ఓం గారు చూడు ఆదిత్య గారు, ఆదిత్య చూసావా అక్కడ తిరుగుతున్నాడు, ఎందుకు చెప్పు ఎందుకో ఏమనంటే, ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడితే నీతో ఉండాలని అనిపించదు. ఒకప్పుడు నేను అతను తోడుగా నీట్గా తిరుగుతూ జోకులు వేస్తూ ఉండేవాడిని, ఒక మనిషిని తక్కువ చేసి చెబితే నీతో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది, అంత తక్కువ చేసి చెప్పాడు నిజంగా నామినేషన్లో, అతనికి హట్టింగ్ అనిపించింది. ఒకసారి అయితే సరే, 2 సార్లు 3 సార్లు ఏంది అది, 3 సార్లు ఇచ్చాడు, 2 సార్లు నామినేషన్, ఒకసారి ట్యాగ్, పిల్ల ఎట్లా ఉంటుంది. సో అతను క్లియర్గా ఉన్నాడు, ఓంతో రైవలరీ మెయింటైన్ చేస్తున్నాడు, పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు.
అతనే కలిపెడుతూ ఏదైతే మాట్లాడుతున్నా తప్ప ఇతనైతే ఇష్టపడలేదు పెద్దగా. అది మాత్రం క్లారిటీ చెప్పేశాడు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పాజిటివ్స్ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఒకరికొకరు. భాష చెప్పడం స్టార్ట్ చేశాడు. భాష గారు కూడా చాలా బాగా చెప్పారు అందరి గురించి సింగిల్ పాయింట్స్లో. విష్ణుప్రియ గురించి నిష్కల్మషంగా ఉంటుంది అమ్మాయిని. సోనియా గురించి ఆ బొట్టు చూస్తే చాలు ప్రశాంతంగా ఉంటుంది, నీ ముఖం చూస్తుంటే సోనియా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ మాట ఈవిడికి కాదు విష్ణుకి కూడా చెప్తాడు. కానీ అన్ని డ్రెస్సుల మీద సెట్ కాదు కదన్న బొట్లు అనేసి అంటే ఇదేని మీద బొట్టు పెట్టుకున్నా చాలా బాగుంటారు ఆడపిల్లలు అంటాడు. ఇవి బాగా చెప్తారు పాపం భాష గారు. అది ఎట్లా చెప్తారంటే ఒక పెద్ద మనిషి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. మనలో ఉండే పెద్ద మనిషి ఎలా చెప్తారు, మన నాన్నోళ్ళు ఎలా అలాగే మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది అక్కడ. పృథ్వీ గురించి చెప్తూ ధైర్యం అంటే నువ్వే గుర్తొస్తావు హౌస్లో అంటాడు. తర్వాత సరికి నిఖిల్ గురించి మంచి మనిషి, వచ్చిన రోజుకి ఇప్పటికి చేంజ్ ఉంది, జెన్యూన్ హార్ట్ విన్నర్. అంటే అప్పుడు నిన్ను ఇష్టపడలేదు అందరూ నామినేషన్ అని, తర్వాత నువ్వు చేంజ్ చేయమంటే నువ్వు నచ్చావు, జెన్యూన్ హార్ట్ విన్నర్ అంటే నువ్వు అన్నట్టు చెప్తాడు. తర్వాత సరే అబ్బాయి జెన్యూన్ ఫ్రెండ్ అని చెప్పడంలో ఎలాబరేట్ చేసి ఒకడొచ్చి పొట్టలో గుద్ది చేసి జుట్టు పెక్కి అలా చేయొచ్చు. అంత ఈజీ గోయింగ్ పర్సనాలిటీ, ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉంటాడు ఎప్పుడైనా కూడా అన్నట్టు. యష్మి గురించి వెరీ కాంపిటేటివ్, స్పోర్టివ్, యాక్టివ్ అండ్ కైండ్ హార్టెడ్. అది ఎవ్వరికీ తెలియదు కైండ్ హార్టెడ్ అనేదని. ఇతనికి యష్మి అంటే ఇష్టం, యష్మికి ఇతనంటే అంతులేని అభిమానం. చాలాసార్లు చెప్పింది. అతను కొట్టినా తిట్టినా అతని వల్ల నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయినా కూడా నేను ఏం ఫీల్ అవ్వను, అంత ప్యూర్ సోల్ అనేసి భాషా గారి గురించి రిపీటెడ్గా చెప్తానుంది అందరితో. ప్రేరణ వచ్చి చైల్డిష్, నాటి అండ్ వెరీ ఇంటెల్లి గాల్ అంటాడు. తర్వాత సరికి మనకంటలో మెమరీ పవర్ నాకు ఇష్టం, వాడు ఆ పాయింట్లు గుర్తుపెట్టుకుంటాడు, పాయింట్కు మాట్లాడదండి. థ్యాంక్ యూ సో మచ్ నాగమణికంట. తర్వాత నైనిక గురించి అనుక్కువ, ఇది బాగా చెప్తారు. నైనిక ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. చాలా అనుకువగా ఉంటుంది. ఒకటి చెప్తాను, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, నిండుకుండా తొనకదు. దానికి ఎగ్జాంపుల్స్ అంటే నైనిక అని చూపించవచ్చు. యూ హ్యావ్ ఆల్ ద టాలెంట్ అండ్ యూ స్టిల్ సో హంబుల్. సూపర్ హ్యాపీ అసలు నైనిక కరెక్ట్గానే చెప్పిండు. అమ్మాయి అంత నోరు తెరిచి అంత దారుణంగా మాట్లాడలేదు, టాస్కులు బాగా ఆడుతుంది, పాయింట్స్ బాగా చెప్తుంది, కానీ అంత ఓవర్గా ఏదో పొగరు చూపించినట్టుగా ఎవరితో బిహేవ్ చేయట్లేదు, మంచిగా అనిపిస్తుంది అమ్మాయి. కొంచెం కోతగనం నైనిక అనేసి నాకు కూడా అనిపించింది. తర్వాత సీత సిన్సియర్, లాయల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ దిల్దార్ అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తేనే. ఆ అమ్మాయి గురించి బాగా చెప్పాడు. నబీల్ గురించి, నబీల్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు గో, ఏదో నేర్చుకోవాలని ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. చెప్పేది వినే క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఆ అబ్బాయిలో. అబ్జర్వేషన్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ అని పాజిటివ్గా చాలా బాగా చెప్పాడు. తర్వాత అండ్ నా గురించి చెప్పండి, నా గురించే లేదా అనేసి అప్పుడే వాకింగ్ చేసుకుంటూ ఒంటరిగా తిరుగుతున్న ఆదిత్య గారు అడుగుతున్నాడు అప్పటి నుంచే. 2-3 చెప్పిన తర్వాత అండ్ మై ఫ్రెండ్ మై గురు అనే స్టార్ట్ చేసి అప్పుడే కిందకు వచ్చి కూర్చొని కాళ్ళ మీద పడి దండం పెట్టినట్టుగా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య గురించి మాట్లాడతారు అనమాట. ఏమనంటే ఇక్కడే అర్థమైపోద్ది, అంత ఎక్కువ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాడు. ఒక పెద్ద హీరోతో వాకింగ్ తిరుగుతున్నానంటే హీఈస్ సో డౌన్ టు ఎర్త్ అనే ఫీలింగ్ వస్తుంది. హంబుల్నెస్ కూడా ఎక్కువ ఉంది. ఓం అంటాడు, డిప్లొమాటిక్గా వచ్చాను కాబట్టి ఏదో చెప్తున్నావు అంటే నిజంగా అదే చేసింది ఆయన. అంత ఎక్కువగా ఏం చెప్పాల, పెద్ద హీరో డౌన్ టు ఎర్త్ అన్నట్టు చెప్పాడు. నచ్చలేదు మనిషి అతనికి, ఇంకా అంతగా ఏం చెప్తాడు. తర్వాత సరికి నబీల్ భాషా గారి గురించి చెప్తున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు. భాషా గారి గురించి చెప్పింది నాకు బాగా అనిపించింది, చాలా ఎక్కువ చెప్పాడు, సూపర్గా. సీత కూడా అందరితో యూనిక్ అండ్ బాండింగ్ ఉంది. సీత కూడా నాకు బాండింగ్ ఉంది, కానీ మామూలుగా బ్రెయిన్ కాదు, వేరే వరల్డ్లో ఉన్నట్టు అనమాట. ఒక 10 టెరాబైట్ మెమరీ ఉన్నట్టుగా ఉంటుంది ఆ బ్రెయిన్. భాషా గారి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, సూపర్ ఇంటెలిజెంట్ అన్నట్టుగా చెప్తాడు. తర్వాత సరికి దానికి అంటాడు, అట్లా అనమా 10 టెరాబైట్ 1 టెరాబైట్ అంటే 1 టెరాబైట్ అంటే ఒంటేలు అనుకుంటారు ఎవరు, అది అని అందరిని నవ్వుతారు. తర్వాత నిఖిల్ ఏదో జోక్ వేస్తే దానికి మామూలు నవ్వు కాదు. నబీల్ ఇది ఎపిసోడ్లో కూడా వేస్తారు, ఒక 15-20 సెకండ్ల పైనే భయంకరంగా కంటిన్యూస్గా నవ్వుతాడు, అందరూ నవ్వుతారు, ఏంటి నబీల్ ఎట్లా నవ్వుతున్నాడు. తర్వాత సరికి టాస్క్ స్టార్ట్ అయింది, లెమన్ పిజ్జా. ఈ టాస్క్ చాలా కామెడీగా అనిపించింది. ఏం పాయింట్ అంటే ఈ టాస్క్లో సజ్జాలకు ఎవరు ఉండాలంటే అందరూ అభయ్ అంటారు, ఆ టాస్క్ పేపర్ చదువుతుంది కాబట్టి. లేదు అభయ్ని మేము టీంలో నుంచి గేమ్లోకి పంపిస్తాము, అభయ్ ఎట్లా పెట్టుకుంటారని కానీ అందరూ కలిసి శేఖర్ భాష అనగా, శేఖర్ భాష నాకు 3 కావాలి చీఫ్లు అసిస్టెంట్లు అంటారు, ఆ 3 లైన్ ఎంపైర్లా పెట్టుకుంటారు కానీ బిగ్ బాస్ తట్టుకొనైనా అవన్నీ చాలా నువ్వు ఒక్కడే ఉండాలంటాడు. నాకు ఫన్నీ అనిపించింది. అది ఏం లేదు, ఒక మేజ్ ఉంటుంది, ఆల్రెడీ ప్రోమోలో వచ్చింది సార్. ఆ మేజ్లో 3 లెమన్స్ పెట్టుకోవాలి, ఇద్దరు ఇలా పట్టుకోవాలి. ఆ మేజు ఒక టేబుల్ మీద పెట్టుంటారు, ఆ మేజు బజర్ కొట్టుకొని టేబుల్ మీద నుంచి ఎత్తాలి. తాడులు ఉంటాయి, అట్టొక తాడు ఇట్టొక తాడు. ఆ తాళ్ళు సహాయంతో ఆ మేజులో నుంచి ఆ లెమన్ ఒక్కొక్క లెమన్ తీసుకెళ్ళి బయట పడేస్తుండాలి. ఆ మేజులో తిరిగి
3 లెమన్స్ కింద పడిన తర్వాత సంచాలకు వచ్చి ఇంకో 3 లెమన్లు పెడతారు. ఒక టీం నుంచి ఇద్దరు వస్తారు ఒక క్లాన్ నుంచి. సో అలా ఎక్కువ లెమన్స్ ఎవరైతే కింద పడతాయో వాళ్ళు ఈ టాస్క్ గెలిచి వాళ్ళకి ఏదైతే రేషన్ తెచ్చుకుంటే అది సొంతం చేసుకుంటారు. ఇది టాస్క్. ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తారు అనేది డిసైడ్ చేసుకోండి అనేసి చెప్తాడు. డిసైడ్ చేసుకుంటారు, సంచాలకం డిసైడ్ చేసుకుంటారు, అంతా స్టార్ట్ అయిపోద్ది. రూల్స్ ఏం చెప్తారంటే మేజ్ని కింద పెట్టకూడదు. 3 అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే మేజ్ని మధ్యలో అయితే కింద పెట్టకూడదు. ప్రతిసారి 3 లెమన్స్ పెట్టిన తర్వాత 3 లెమన్స్ అయిన తర్వాత కింద పెట్టుకోవచ్చు. లెమన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ పైకి ఎత్తుకోవచ్చు. కానీ ఇన్ బిట్వీన్ లెమన్స్ 3 అవ్వక ముందే మేజ్ అయితే కింద పెట్టకూడదు అనేది రూలు. తర్వాత సరికి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయితే మణికంఠ అది కింద తగులుతుంది మేజు. నో డౌట్ కనపడుతుంది. శేఖర్ భాష గారు చెప్తానే ఉన్నారు, 2-3 సార్లు కనపడింది, చెప్తానే ఉన్నారు ఎవరు కింద పట్టుద్దని. అది జరుగుతూ ఉంది. నాగమణికంఠ హ్యాండిల్ చేయలేకపోతున్నాను, కొంచెం సన్నంగా ఉన్నాడు, చేతిలో పట్టుకోలేకపోతున్నా. అది క్లియర్గా కనపడుతుంది కూడా. పాపం నిఖిల్ అది ఎత్తరా కొంచెం హోల్డ్ చేయరా ఎత్తరా అని చెప్తా ఉన్నాడు. అయితే కష్టపడి ఆడాడు, అంత ఈజీ కాదు పాపం నాగమణికంఠకి, అంత సన్నంగా ఉన్నాడు కాబట్టి. తర్వాత ఆదిత్య వంగారు శేఖర్ గారు అది తగులుతుంది, శేఖర్ గారు అది చూడండి శేఖర్ గారు అని చెప్తానే ఉన్నాడు. చూస్తున్నా స్వామి అనేసి చూస్తానే ఉండేనా. అయిపోయింది, టాస్క్ అయిపోయింది. పృథ్వీ, అభయ్ వెళ్ళారు వాళ్ళ టీంలో, సీత, నబీల్ వెళ్ళారు వీళ్ళ టీంలో. నిఖిల్ అండ్ నాగమణికంఠకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు వెళ్ళారు. వీళ్ళల్లో గెలిచింది ఎవరనేది ఇప్పుడు డిసైడ్ చేయడానికి నానా తంటాలు పడతా ఉండవు శేఖర్ భాష. ఎందుకంటే కింద తగిలింది అనేది వీళ్ళందరూ ఇప్పుడు పృథ్వీ, అభయ్ ఎక్కువ లెమన్స్ తీసుకున్నారు, ఎక్కువ లెమన్స్ మేజ్లో నుంచి బయటికి తీశారు. కానీ వీళ్ళేమంటారంటే వాళ్ళది కింద తగిలింది కదా, అందరిది తగిలింది కాబట్టి నేను ఆ పాయింట్ కన్సిడర్ చేయట్లేదని భాష ఫస్ట్ అంటారు. కానీ వీళ్ళేమంటారంటే సీత వాళ్ళు మాదైతే అసలు తగలేదు. కానీ యష్మి ఉంటుంది వాళ్ళది కూడా తగిలింది, నబీల్ దగ్గర తగిలింది, నేను కూడా చూస్తానంటది. సో నేను ఆ పాయింట్ కన్సిడర్ చేయట్లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరు, ఎంతసేపటికి ఒప్పుకోరు, గొడవ వేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో బుక్ చూసి అది కింద తగలడానికి లేదు, కింద పెట్టకూడదు అని ఉన్నారు కానీ కింద తగలకూడదు అని అనలేదు, కాబట్టి అదేం పెద్ద కన్సిడర్ చేయను, కాబట్టి నేను అభయ్ వాళ్ళకే ఇచ్చేస్తున్నానని అభయ్ వాళ్ళు గెలిచారని అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా అన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. టాస్క్ పేపర్లో అయితే కింద పెట్టకూడదు అని ఉంది, కింద తగలకూడదని లేదని లాజిక్ పెట్టుకుంటారు. కానీ కింద పెట్టకూడదు అంటే కింద తగలకూడదు అన్న ఆల్మోస్ట్ దగ్గరికి ఈక్వల్ అనేది నా పాయింట్. నాకు సార్ చెబుతారు అని అనుకుంటున్నా. శేఖర్ భాష నువ్వు చేసింది రాంగ్ అనుకుంటున్నాయా? రూల్ ఉంది కదా, ఆ రూల్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు కన్సిడర్ చేయకపోవడం ఏంటి? సీత వాళ్ళు కింద తగలలేదని అంటున్నారు కదా అనేసి అనొచ్చు. కానీ మనకు చూపించలేదు. సీత, నబీల్ వాళ్ళది కూడా కింద తగిలి ఉంటే శేఖర్ భాష చేసింది రైటే, ఎందుకంటే అందరిది తగిలింది కదా అని. కానీ దీంట్లో నైనిక తీసుకున్న లాజికల్ పాయింట్ నాకు నచ్చింది. ఒకవేళ మా సీత వాళ్ళు కూడా తగిలినని నేను ఒప్పుకుంటా, ఒకవేళ అప్పుడు ఎవరు ఎక్కువ సార్లు తగిలేదు అనేది కూడా చూడాలి కదా మీరు అనేసి అనింది. సో ఇది చాలా ఇది అయిపోయింది, బాగా టైట్ అయిపోయింది అనమాట. అంటే దాన్ని డిసైడ్ చేయడం చాలా కష్టం. సో శేఖర్ భాష సంచాలకుగా రైట్ ఆర్ రాంగ్ అని 2 వైపులా కూడా మాట్లాడొచ్చు ఈ టాస్క్లో. అంటే ఒక రకంగా చెప్పాలంటే నైనిక చెప్పిన పాయింట్ ప్రకారం ఎక్కువసార్లు ఎవరు తగిలిందో చూడాలి, చూసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మిగతా వాళ్ళలో ఎవరు ఎక్కువ లెమన్ తీసుకున్నారో చూసినా కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఎక్కువ తగిలింది అనేది చూడడానికి అతనికి ఛాన్సే లేదు. పాపం 3 నిమ్మకాయలు పెట్టనే సరిపోయింది, పెట్టేటప్పుడు అటు ఇటు చూడలేడు కదా. కాబట్టి ఇంపాసిబుల్. శేఖర్ భాషని బ్లేమ్ చేయలేం. కానీ బ్లేమ్ చేయాలంటే బిగ్ బాస్ టీం అనుకుంటే ఆదివారం బ్లేమ్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. వాళ్ళు ఈజీగా చేయొచ్చు. ఎందుకు శేఖర్ భాషను బ్లేమ్ చేస్తే జనాలకు అబ్బా ఏం దానికి కూడా బ్లేమ్ చేస్తారని అనుకోవచ్చు, కొంచెం హైప్ పెరుగుద్దని నాకు తెలిసి బ్లేమ్ చేసినా చేస్తారు. శేఖర్ భాష సంచాలకుగా నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా, చూడు వాళ్ళకి తగిలింది, వీళ్ళకి తగిలింది, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, ఎట్లా విన్నర్ చేస్తావు అని అడగొచ్చు. ఆ ఛాన్స్ ఉంది. నా దృష్టిలో అయితే శేఖర్ భాషకి వెరీ టైట్, అది అంత ఈజీ కాదు. అతను లెవెల్ పెడితే అతను చూడలేకపోతున్నాడు, కష్టం కదా. అటు సైడ్ ఏం జరిగింది కానీ ఉన్న దాంట్లో అందరినీ కాంప్రమైజ్ చేశాడు, అందరూ యాక్సెప్ట్ చేశారు. అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనేసి ఎవరు ఎక్కువ లెమన్ పడగొట్టారో వాళ్ళు, అభయ్ వాళ్ళ టీము, పృథ్వీ వాళ్ళిద్దరు పడగొట్టారు, వాళ్ళిద్దరు విన్నర్స్ అనేసి అనౌన్స్ చేశాడు. వీళ్ళ రేషన్ తీసుకొని వాళ్ళు రెడీగా వెళ్ళిపోయారు పక్కి. తర్వాత సరికి యష్మి వచ్చి వాళ్ళు ఫుడ్ కాపాడుకోవాలి అని ప్లాన్ చేసుకుంటాను. ఎవరైనా దొంగతనం చేస్తారేమో, ఫుడ్ కాపాడుకుందామని బిగ్ బాస్ చెప్పుంటాడు. కాబట్టి పృథ్వీ ఏమంటారంటే ఆకలిలో రూల్స్ ఎవ్వరు ఫాలో కారా యష్మి, మనం ఏం చేయలేం. ఇది కరెక్ట్ పాయింట్, ఎవడు ఫాలో కాడు. నా ప్రెడిక్షన్ రైట్ అయితే 100% నిఖిల్ వాళ్ళ టీంలో ఎవరో ఒకరు ఆ ఫుడ్ రిలేటెడ్గా తప్పు చేసి బిగ్ బాస్ దగ్గర సీరియస్ వార్నింగ్లు ఇప్పించుకునే అవకాశం ఉంది ఈరోజు రేపు. ఎందుకంటే ఫుడ్ తట్టుకోలేరు కదా, అంత ఈజీగా ఫుడ్ తినకుండా ఎట్లా ఉంటారు. ఏదో అయితే అయింది అనేసి ఏదో ఒకటి చేసుకుంటా దొరికిపోయి బిగ్ బాస్ వార్నింగ్లు బీభత్సంగా ఇచ్చే అవకాశం అయితే వెరీ సూన్ ఉంది, రేపు ఎల్లుండి ఉంది. ఎందుకంటే తప్పుకోలేరు కాబట్టి. తర్వాత
యష్మి టీం కుక్ చేసుకుంటా ఉన్నారు. యష్మి అబ్బాయి బిగ్ బాస్ షేర్ చేయమంటే చేద్దామనేసి యష్మి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. సోనియా ఏడుస్తుంది, చాలా బాగా గట్టిగా ఏడుస్తుంటే అబ్బాయి వెళ్ళి ఓదారుస్తున్నాడు. అబ్బాయి నేను ఓదార్తలు ఎవరు చేయట్లేదు బిగ్ బాస్ హౌస్లో, అందరినీ ఓదార్చే పనిలో ఉన్నాడు. నిఖిల్ కూడా అందరినీ ఓదార్చడం, పోయి హక్ చేసుకుని ఓదార్చడం, బాధపడుతున్నాడు ఓదార్చడం, ఇదే పని, మామూలు ఓదార్పులు కాదు. ఇంకా ఆ తర్వాత సోనియా ఏడుస్తూ ఉంటే ఇక్కడ సోనియా ఏడుపు చాలా జెన్యూన్ అనిపించింది. జెన్యూన్ అనిపించడానికి ఊరికే నమ్మేదేం కాదు. ఆ అబ్బాయి ఏమంటారంటే, నాకు చాలా ఈస్ట్ తెలుసు, ఈ పిల్ల చాలా సెన్సిటివ్, ఈ పిల్ల నీకు గమనిస్తే నేను అప్పుడు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఈ పిల్ల సంపాదించుకున్నది ఈ పిల్ల కోసమే కాకుండా ఎన్జిఓ కూడా ఉండి ఎన్జిఓకి కూడా హెల్ప్ చేస్తూ ఉండదు. నాకు తెలుసు, నేను షాక్ అవుతున్నాను ఎట్లా రా ఈ పిల్లని, అప్పట్లోనే ఎన్జిఓ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ బదిలీ అంత ఎమోషన్, ఇక్కడ వీళ్ళకి ఫుడ్ లేదని చెప్పి ఏడుస్తుంది. అంటే ఆ ఫుడ్ విషయంలో పాపం వాళ్ళు తినకుండా మనం తింటూ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ అమ్మాయి పాపం బాధపడుతుంది. అది ట్రూ ఎమోషన్, దర్ ఈజ్ నో డౌట్, దాన్ని తప్పడానికి అవసరం లేదు. ఇక్కడ నాకు సోనియా చాలా బాగా అనిపించింది, టూ గుడ్ అనిపించింది. ఏడుస్తూ ఉంది. యష్మి వచ్చి బనానా యాపిల్, యష్మి కూడా బాగా నచ్చింది. బనానా యాపిల్, నా బనానా నా యాపిల్ కదా, ఇది తీసుకో సోనియా, నీకు నచ్చిన వాళ్ళకి ఏడవద్దనేసి చెప్పద్ది, అది కూడా అమ్మాయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. తర్వాత నిఖిల్ వచ్చి హక్ చేసుకుని కాము అంటాడు, పృథ్వీ వచ్చి హక్ చేసుకుని కాము అంటాడు. సోనియా వచ్చి అబ్బాయితో వాళ్ళతో ఎవరికి షేర్ చేయొద్దు అనేది నాకు చాలా బాగా అనేస్తుంది. అబ్బాయి బిగ్ బాస్ రే అడగదాం రా, బిగ్ బాస్ని వదిలేరా ప్లీజ్ రా, ఎందుకురా టాస్క్ అర్థం కాలేదురా నీకు, ఎందుకురా అట్లా అంటాడు. నిఖిల్ అంటాడు, రే ఇప్పుడు నువ్వు ఎలా రా అవుతున్నావు ఎమోషను, నిన్ను అన్నావు కదరా అనేసి అంటాడు. యాక్చువల్లీ ఇది ఒక్క పాయింట్లోనే సోనియాని మనం తప్పుపట్టాల, ఎందుకంటే అంటే ఏడ్చింది, అది మంచి ఉద్దేశంతో ఏడ్చింది కాబట్టి మనం తప్పుపట్టలేకపోవచ్చు. కానీ తప్పుపట్టడానికి పాయింట్ ఏమి ఇచ్చిందంటే, ఆ అమ్మాయే మాట్లాడిన మాటలు నామినేషన్స్లో టాస్క్లా చూడకుండా ఎమోషనల్ అయ్యారు మీరు, దానికి ఏమంటామని. ఇక్కడ ఈవిడ కూడా చేసింది అది, మాటలు చెప్పడం వేరు, దాని మీద నిలబడడం వేరు. ఈ విషయంలో నాకు పాయింట్అవుట్ చేయాలనిపించింది. సీతాన్ అంటది, టాస్క్ విషయంలో నువ్వు ఎమోషనల్ అయ్యావు, టాస్కే అర్థం కాలేదు నీకని, ఎమోషనల్ అవ్వడం ఎందుకని. ఇక్కడ ఈవిడికి టాస్క్ అర్థం కాలేదు అనుకోవాలి కదా, బిగ్ బాస్ చెప్పిన రూలే కదా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే కదా. సో ఆ రోజు వాళ్ళ ఎమోషన్ కూడా అలాంటిదే. కొన్ని సెన్సిటివ్ ఇష్యూల్లో ఎమోషన్ని మనం పాయింట్అవుట్ చేయలేము. సేమ్ సోనియాది కూడా. సోనియా ఆ రోజు సీతాన్ అన్నది రైట్ అంటే సోనియా ఈరోజు ఆడడం తప్పు, సోనియా ఆ రోజు సీతాన్ అనడం రాంగ్, సోనియా ఇక్కడ ఆడడం రైట్. అది నా పాయింట్. ఎమోషనల్ అవుతారు కొన్ని సిచ్యువేషన్లో, మన దాకా వచ్చేదాకా ఊరికి తెలియదు, సోనియాకి ఈరోజు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి ఇది రిలీజ్ అయ్యి ఈ పాయింట్నే నాకు అర్థమైందని సోనియాతో మాట్లాడడం ఇంకా హైలైట్ అనిపిస్తుంది. మాట్లాడద్దు లేదు చూద్దాం. తర్వాత సరికి సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా ఇష్యూ స్టార్ట్ అయింది. ఏమంటే ఆఖరి అవకాశం ఇదే, కనిపెట్టు మరియు పరిగెత్తు ఆ టాస్క్ పేరు. నేను అడిగిన వస్తువుల్లో ఎక్కువ థింగ్స్ ఎవరైతే కనిపెట్టి తీసుకొని వస్తారో అక్కడ ఆ రూమ్లో పెట్టుంటారో అవి తీసుకొని వచ్చి ఫస్ట్ వచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టాలి. అంతే, ఇద్దరు వెళ్ళాలి. ఈ టీం నుంచి ఒకరు, ఆ టీం నుంచి ఒకరు. ఈ టీంలో నాగమణి గంట, ఈ టీంలో సీత వెళ్తారు. వెళ్ళి తీసుకొని రావాలి, అది టాస్క్. ఒక వస్తువుని వెళ్ళి ఒకసారి ముట్టుకుంటే అది తెచ్చేయాల్సిందే, ముట్టుకోకుండా ముందే డిసైడ్ చేసుకోవాలి. ముట్టుకున్నారంటే తెచ్చేసేయాలనేసి చెప్తాడు. దాని తర్వాత వెయింగ్ మిషన్ కూడా ఉంది, స్టోర్లో వచ్చి తెచ్చిపెట్టుకోండి అంటాడు. ఎందుకంటే వెయింగ్ మిషన్ రిలేటెడ్ ఏదో ఒక థింగ్ తీసుకురమ్మంటాడు అనేది మనకు అర్థమైపోయింది అక్కడ. నాగమణి గంట నేను వెళ్ళాలి అనేసి నిఖిల్ని అడుగుతూ ఉంటాడు. నిఖిల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నన్ను చూడు, నేను వెళ్తాను అనేసి నిఖిల్ అంటే, నాగమణి గంట నేను నామినేషన్లో ఉన్నా అంటే, నేను నామినేషన్లో ఉన్నా కదరా అంటాడు. నిఖిల్ కూడా నేను ఆడాలిరా, నీకంటే స్కోప్ ఉంది, నాకు స్కోప్ లేదు, ప్లీజ్ నేను ఆడాలి, నువ్వేమన్నా అనుకో, ఐ డోంట్ ట్రస్ట్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. ఈ పాయింట్ ఒకటే నాకు నచ్చలేదు నాగమణి గంట గురించి, అది ఓవర్ అనిపించింది. నేను ఎవరిని నమ్మను, నన్ను నేను నమ్ముకుంటాను, నాకు ఇది అవసరం, ఈ టాస్క్ అవసరం అన్నట్టు చెప్తాడు. అవతల ఆలోచించరు కదా. ఆ తర్వాత నువ్వు నామినేషన్లో ఉన్నావు, ఓకేలే అనేసి అంటాడు కన్విన్స్ చేయడానికి. ఇదంతా స్ట్రాటజీలాగా అనిపిస్తుంది. నిఖిల్ గురించి తెలిసి నిఖిల్ ఎలాగో ఒప్పుకుంటాడు. ఫస్ట్ మనం అది పాయింట్ అన్నదనుకో, నిఖిల్ సరే నువ్వే వెళ్ళాలంటే నిఖిల్ ఖచ్చితంగా నువ్వే వెళ్ళమంటాడు, ఎందుకంటే అంత మంచిగా కనపడుతున్నాడు కాబట్టి. ఇది స్ట్రాటజీ ప్లే చేసాడేమో అని అనిపిస్తే, అది గేమే మంచిదే అట్లాంటి స్ట్రాటజీలు, కానీ ఓవర్ అయిపోతున్నాయి నాగమణి గంటాయి. ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్, నాకు నేనే నమ్ముకుంటానని టాస్క్లు అంటే అట్లా అడగడం ఓకే, ఆడడానికి ట్రై చేయాలి, కానీ మరీ ఇదేదో దాంట్లో ఏదో ఒక 1% ప్లాన్ అయితే వేస్తుండు. ఓకే, దాన్ని మనం మరీ తప్పట్లేము, కానీ రిపీటెడ్గా వస్తున్నప్పుడు ప్రతిదీ గేమేనా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. తర్వాత సరికి నిఖిల్ సరేరా వెళ్ళమంటాడు, మళ్ళీ సరే ఆడుకోపోరా అనేసి నాగమణి గంట కూడా అంటాడు. లాస్ట్కి నిఖిల్వే వెళ్ళరా మచ్చా అనేసి అంటాడు, వెళ్తాడు. దీనికి ముందు ఏం జరిగింది అనేసి తర్వాత డిస్కషన్లో మనకు తెలుస్తుంది అనమాట. సోనియా కూడా వచ్చి చెప్పొద్దండి నిఖిల్కి, సరే అతనికే పంపించలే, నువ్వు మరీ ఎమోషనల్ అయిపోతావు, నువ్వు అక్కడ వదిలేస్తావు, గివప్ ఇచ్చేస్తావు, మరీ అది నెగిటివ్ అయిపోద్ది, చీఫ్గా నేను ఫుడ్ తెచ్చుకోలేకపోయినాను, అందరూ నేనే పాయింట్అవుట్ చేస్తారని సలహా ఇచ్చిందంట. అది సోనియానే ఒప్పుకుంటుంది, దానివల్ల తీసుకున్నంట. అది నాకు నచ్చల. నిఖిల్ స్వయంగా ఒప్పుకుంటే ఓకే, సోనియా చెప్తే ఓకే చేస్తున్నప్పుడు సోనియా అనే యాంగిల్ వస్తుంది, సోనియాకి ఎలివేషన్ వస్తుంది, కానీ నిఖిల్కి రావట్లే అక్కడ. అది తప్పు చేస్తుంది నిఖిల్. తర్వాత సరికి యష్మి
ఫుడ్ విషయంలో అయ్యో ఇదేం టాస్కులు రా బాబు పాపం రా అనేసి యష్మి ఏడుస్తుంది, విష్ణుప్రియ ఏడుస్తుంది, సోనియా వచ్చి ఓదార్చింది. ఇది బాగా నచ్చింది. ఇంకా సోనియా వచ్చి కళ్ళు తెరుస్తూ ఉంటుంది విష్ణుప్రియకి, ప్లీజ్ ఏడవద్దు అనేసి. అది బాగా అనిపించింది. అబ్బాయి వచ్చి బొక్కలు వెతికి ఆడండి అంతే, ఇంక దాని గురించి ఏం వద్దు, మీరు అసలు ఏం ప్రాబ్లం లేదు, మనం బొక్కలు ఎతికేసి ఎట్టకొట్ట ఫుడ్ పెడదాం వాళ్ళకి, దాని గురించి వదిలేయండి రా అనేసి అంటూ ఉంటాడు. తర్వాత ఫస్ట్ ఐటమ్ చెప్పాడు బిగ్ బాస్. ఏం చెప్పాడంటే, బిగ్ బాస్ ఏం చేస్తాడు, అక్కడ స్టోర్ రూమ్ అక్కడ ఉంటుంది కదా, ఏ రూమ్లో అయితే టాస్క్ ఆడతామో యాక్షన్ రూమ్ డోర్ వేసేస్తున్నాడు. ఇక్కడ ఆడికెళ్ళి కొట్టుకోవాల్సి వస్తుంది వీళ్ళు మళ్ళీ 1-2 సార్లు. ఏం చెప్పాడంటే, చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయంట మణికంఠకి అండ్ సీతకి. ఫస్ట్ ఐటమ్ చెప్పాడు బిగ్ బాస్, జాగ్రత్తగా వినండి అని చెప్పి మైదా పిండి అన్నట్టు వెళ్ళేసి 3 పెట్టుంటారు అక్కడ, 3 ఏది అనేది తెలియదు ఎవరికి, స్టిక్కర్లు గిక్కర్లు ఏం లేవు, తెలుసుకొని చూసి టచ్ చేస్తే తీసుకోవాలి కదా, టచ్ చేయకుండా చూసుకొని తీసుకొచ్చారు. నాగమణికంట కరెక్ట్గా తెచ్చాడు మైదా పిండి, రైట్, ఒక పాయింట్. నెక్స్ట్ శనగపప్పు అని చెప్పాడు. డోర్ దగ్గర లాక్ వేసుకొని ఉంది, ఇద్దరు తోసుకున్నారు. ఎవరైతే ఫస్ట్ సీత లోపలికి వెళ్ళగలిగింది డోర్ దిగానే, కాబట్టి సీత శనగపప్పు ఈజీగా కనుక్కున్నది, సీత తీసుకొని వచ్చేసింది క్లియర్గా. తర్వాత సీత కరెక్ట్ తెచ్చేసింది. నెక్స్ట్ బొరుగులు మరమరాలు అంట చూసారా, మనం బొరుగులు మిక్చర్ వేసుకుంటాం కదా, ఆ బొరుగులు 250 గ్రాములు తేవాలని చెప్పిండు. ఇక్కడ యష్మి మిస్టేక్ చేసింది. 250 గ్రాములు తేవాలంటే ఫస్ట్ వెళ్ళాడు నాగమణికంట, ఫస్టే తీసుకొని వచ్చేసాడు, ఎన్నో కొన్ని వేసుకొని వచ్చాడు, అది 290 గ్రాములు వచ్చింది. సీత లేట్గా మొత్తం వేసుకొని తీసుకొని వస్తే 400 గ్రాములు వచ్చింది. 250 గ్రామ్స్ తేవాలన్నాడు కదా, 400 గ్రాములు వచ్చింది, 290 వచ్చింది. మినిమం కామన్ సెన్స్ యష్మి చెప్పద్దు, మినిమం కామన్ సెన్స్ ఉండాలని నాగమణికంటనే. యష్మికి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. 250 గ్రాములు తెమ్మంటే ఏ దగ్గరికి వస్తే అదే కదా విన్నర్ చేస్తారు. సోనియా ఇక్కడ నాకు నచ్చినదే, 250 290 అనగానే 400 అనగానే సో నియర్ బై ఉన్న వాళ్ళు విన్నర్ ఇంకా అంతేలే అనేసి సోనియా అంటుంటుంది పక్కన వాళ్ళు. ఏమిందో అది నేను డిసైడ్ చేస్తాను యష్మి అంటది. మినిమం కామన్ సెన్స్, 250 గ్రాములు ప్రపంచం ఏమని తేగలుగుతాడు నాగమణికంటది. నేనే రోబోట్ 250 గ్రాములు ప్రపంచం ఏమని తెస్తాడు, అది బొరుగుల్ని, ఇంకొక వస్తువు తెస్తాడు. బొరుగుల్ని అసలు అనాలిసిస్ చేయలేం మనం, అసలు ఎంత వెయిట్ ఉంటుంది అనేది. బొరుగులు దూది ఇలాంటివి చెప్పలేం, మనకు అర్థం కాదు 250 గ్రాములు ఏదని. ఆ సైజ్ చూసి వచ్చిందిలే అనుకుంటాం, కానీ వెయిట్ ఉండదు. దాంట్లో 250 గ్రాములు 250 రావాలి, ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తా ఉంటుంది. నాగమణికంట కొంచెంసేపు ఫైట్ చేస్తాడు, అది అసలు ఎట్లా ఒప్పుకుంటాను, నియర్ బై ఇవ్వాలి, అది సింపుల్ థింగ్ కదంటే నా పాయింట్ నేనే ఇక్కడ మాట్లాడేటప్పుడు. యష్మిది ఒకటి ఓవర్ సీరియస్గానే మాట్లాడింది యష్మి, అదొక్కటే నచ్చలేదు. కానీ తర్వాత వాడు ఇంటెన్షన్ చెప్పిన తర్వాత ఓకే లేదు, దీన్ని మరీ తప్పట్లేవు అని అనిపించినా నాగమణికంటకు అక్కడ అన్యాయం జరిగిందని మాత్రం 100% షూర్. నాగమణికంటకు అన్యాయం జరిగింది, దానికి యష్మి కారణం. దానికి యష్మిని కూడా అంత ఈజీగా తప్పు పట్టలేని సిచ్యువేషన్లో ఆ డైలాగులు మాట్లాడింది. అది ఎంతవరకు ఇంటెన్షనలా ఏదో యాక్టింగ్ అనేది మనకు తెలియదు, కానీ ఆ మాట కన్విన్సింగ్గా ఉంది. అదేంటని చెప్తాను. చాలా డిస్కషన్ జరిగితే పాపం నాగమణికంట హర్ట్ అవుతుంది. ప్లీజ్ అట్లా చేయొద్దు, నాకు ఇది ఇష్టమో, నాకు ఇది ఆడాల్సిందంటే యష్మి ఇది నా డెసిషన్ అంటది. అసలు అది ఓవర్ అనిపించింది. ఇది నా డెసిషన్ అంటుంది లేస్తే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోనియాకి యష్మికి అర్థం కాని ట్విస్టు బిగ్ బాస్ క్లియర్గా చెప్పి అండర్స్టాండ్ చేసుకునేలాగా చేసాడు స్టార్టింగ్లోనే. ఎప్పుడు చెప్పడు, సంచాలకుదే తుది నిర్ణయం అనేసి ఆయన నోట్లో నుంచి చెప్పాడు ఈ టాస్క్ రిలేటెడ్. ఎందుకంటే ఇలాంటివి వస్తేనే ఎలా డిసైడ్ చేస్తావని చూద్దామని. యష్మి నేను సంచాలక్, నాదే తుది నిర్ణయం, నేనే చేస్తానంటే ఇందాక ఇక్కడ ఇంకా మంచి పాయింట్ ఏంటంటే, ఇందాక అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వేమన్నావు, ఏది క్లోజ్గా ఉంటే అదే తీసుకుంటాను, దగ్గరగా వచ్చిన వాళ్ళని విన్నర్ అనౌన్స్ చేస్తానని నువ్వే కదా చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు చెప్పిందట. నేను వీడియో చేస్తుంటే తిన్నావరా అంటావు, ఇదే డెసిషను నువ్వు ఎట్లయినా చేసుకో, ఈ డెసిషన్ నాదే అనే ఆవిడేమో క్లోజ్గా ఉన్న వాళ్ళని చేస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చింది. నేనే సంచాలక ఫైనల్ డెసిషన్ అనేది మాట మార్చింది, అది తప్పు. నాగమణికంట పదే అంటాను, నువ్వు చెప్పిందే చేయలేదు, నువ్వు చెప్పావు అంటే అప్పుడు నాది వేరు. యష్మి ఇందాక నాకున్న కన్ఫ్యూజన్ గురించి చెప్పానంతే, నేను క్లియర్గా చెప్పలేదు అని చెప్పేసింది. ఇంకా పాపం నాగమణికంట నువ్వు చెప్పావు, నేను సాటర్డే మాట్లాడతాను ఖచ్చితంగా, ఇంపాసిబుల్ థింగ్ అది 250 గ్రాములు ఎలా చేస్తాడు, ఏమని ఇస్తాను, నేను రోబోట్ నా అనేసి బాధపడతా ఉండు. ఆయన కూడా ఒప్పుకోలేదు. తర్వాత చూద్దాం, ముందు ఆడన్నట్టుగా చెప్పద్దు యష్మి. నెక్స్ట్ బిగ్ బాస్ నెయ్యి చెప్పమంటే ఫస్ట్ సీత లోపలికి వెళ్ళింది, నెయ్యి తీసుకొని వచ్చింది. నాగమణికంట షట్ కొబ్బరి నూనె తెచ్చేది, ఇంకా అక్కడ లేదు అమ్మాయి తెచ్చేసింది అనేసి బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ టమోటో బాస్కెట్లో యాపిల్ వేసుకుంటారు అంటే అది దెమ్మన్నాడు. వీళ్ళిద్దరు బాగా గిట్టుకొని తిరిగి అంత గందరగోళం చేస్తే లాస్ట్కి యాపిల్ వచ్చి నాగమణికంట దొరుకుతుంది, నాగమణికంట తెచ్చేస్తాడు. నెక్స్ట్ మిర్చి బజ్జీ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలనేది అవి తెస్తారు, అవి పోతే సీత తీసుకొని వస్తుంది పర్ఫెక్ట్గా, సీత గెలిచింది. ఇప్పుడు సీతకి 3 పాయింట్లు వచ్చాయి, నాగమణికంటకి 2 పాయింట్లు వచ్చాయి, ఒకటి క్యాన్సిల్ చేసేసింది, ఆ బొరుగుల్ని క్యాన్సిల్ చేసేసింది. ఎవరు గెలిచారంటే సీత గెలిచిందని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు నాగమణికంట ఫైట్ చేస్తాడు,
ఇప్పుడు ఆ పాయింట్ నాకు ఇవ్వాలి కదా, 250కి దగ్గర 290కి వచ్చాను అంత దగ్గరగా, అది నాకు ఇస్తే 3-3 అవుద్ది కదా, తర్వాత ఏదో పెడతాడు బిగ్ బాస్, అట్లా చేయొద్దు ప్లీజ్ అనేసి బతిలాడుతాడు. బిగ్ బాస్ ఇలా చేయాలి అనే ఇంకొక రౌండ్ పెట్టాలి, ఇంకో రౌండ్ పెడితే టైట్ అయిపోతే ఇంత కన్వర్జేషన్ ఉండదు కదా, ఈ కన్వర్జేషన్ రావాలని అందరూ ఆపేశాడు. ఆ తర్వాత యష్మి లేదు నేను ఒప్పుకోను, ఇంపాసిబుల్, నేను ఒప్పుకోను, అది నాకు కూడా ఇంపాసిబుల్ ఏమంటారంటే నాగమణికంట 250 దగ్గర కరెక్ట్గా తేవడం ఇంపాసిబుల్ కదా అంటే, యష్మి అది నాకు కూడా ఇంపాసిబుల్ అనిపించింది కాబట్టి నేను ఇవ్వలేదు ఆ పాయింట్, ఏందో నాన్ సింక్లో మాట్లాడుతుంది. తర్వాత భాష ఇక్కడ మాట్లాడింది నాకు నచ్చలేదు, నాన్ సింక్లో మాట్లాడు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ టై అయి ఉంటే అది వాళ్ళకి ఇచ్చిన ఓకే, లాస్ట్ పాయింట్కి 3-2 వచ్చింది అంటాడు, కాబట్టి పెద్ద పాయింట్ కదా యష్మి వదిలేసి నువ్వు కరెక్ట్గా చేసి మాట్లాడు. ఏంటి అది எனக்கு ఇస్తే అప్పుడు టై అవుతుంది కదా, ఇప్పుడు టై అయితే ఇచ్చేది ఎందుకో, టై అయితే ఇంకొక రౌండ్ పెడతాడు బిగ్ బాసే, కరెక్ట్ కాదు. నాగమణికంట విషయంలో భాష మాట్లాడింది అది లాజికల్గా లేదు. యష్మి అది కామన్ సెన్స్, బుర్ర వాడాలి మరి అనేసి అతను అంటుంది, ఈవిడిది కామన్ సెన్స్. తర్వాత గట్టిగా అరుస్తుంది, పో మాట్లాడడానికి లేదు అవ్వదు నా దగ్గర, ఇది కరెక్ట్గా శోభ మాట్లాడినట్టే మాట్లాడేది, పో మాట్లాడడానికి అవ్వదు నా దగ్గర అనేసి, అది కరెక్ట్ కాదు. తర్వాత విష్ణుప్రియ పాపం వాళ్ళిద్దరూ పైన భరించలేక ఏడుపు వస్తుంది నాకు, వాళ్ళిద్దరూ పాపం అన్నం ఎట్లా తింటారు ఈరోజు అని ఏడుపు వస్తుందని ఏడుస్తూ ఉంటుంది. సోనియా మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి. సీత మేము పెట్టుకుంటాం బిగ్ బాస్, షేర్ చేసుకుంటాం బిగ్ బాస్ అని బిగ్ బాస్తో ఏడుస్తూ ఉంటుంది. ప్రేరణ వచ్చి సోనియాని ఓదారుస్తూ ఉంటుంది. అబ్బాయి సోనియాతో మనం వండుదాం రా, తింటే వదిలేద్దాం, అక్కడ పెట్టేద్దాం, వాళ్ళే తింటారు, మనం ఇవ్వకూడదు అన్నాడు, మనం అక్కడ పెట్టేద్దాం వాళ్ళు తింటారులే అనేసి అంటూ ఉంటాడు. మనం షేర్ చేయొద్దు, మనం అక్కడ పెట్టేద్దాం. తర్వాత యష్మి అక్కడ 6 మెంబర్స్కి ఫుడ్, ఇది నాకు లాజికల్గా అనిపించింది. సోనియా వస్తే సోనియాతో చెప్పొద్దు కూర్చొని ఉంటే, అది కాదే అక్కడ 6 మెంబర్స్కి ఫుడ్, ఇక్కడ 2 మెంబర్స్కి కదా, అందుకనేసి వాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది కదా అనేసి ఆ డెసిషన్ తీసుకున్నానే మాట కన్విన్సింగ్గానే ఉంది. ఎందుకంటే అందరూ ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ 5 మందికి ఫుడ్, ఇక్కడ 2కి ఫుడ్, వాళ్ళు గెలిస్తే 5 మందికైనా ఫుడ్ వస్తుంది, 2 కదా సఫర్ అవ్వాలి, వీళ్ళు గెలిస్తే 5 మంది సఫర్ అవ్వాలి కదా అనే పాయింట్ వెరీ లాజికల్, దానికి కన్విన్స్ అయ్యాను, సూపర్. కానీ గేమ్ పరంగా లాజిక్ పరంగా చూస్తే నాగమణికంటకి మోసం జరిగింది, నాగమణికంట ఖచ్చితంగా అన్యాయం అయ్యాడు. కానీ లాజికల్గా మాట్లాడితే యష్మిని తప్పట్లో కొంచెం వైజ్ డెసిషన్ అని అనాల. కానీ అది ఎంతవరకు ఆవిడ సాటర్డే వాదిస్తారో, బిగ్ బాస్ ఏమంటారో, నాగార్జున సార్ ఏమంటారో తెలియదు, కానీ వైజ్ డెసిషనే. కానీ నాగమణికంటకి అన్యాయం జరిగింది, దీంట్లో మనం ఎటు తీసుకోలేని సిచ్యువేషన్కి వచ్చింది. మీరేమంటారో చెప్పండి దాన్ని. 6 మంది ఉన్నారు కాబట్టి ఆ డెసిషన్ వాళ్ళకి ఇచ్చారనే పాయింట్ ఆవిడ మాట్లాడింది. అది నిజంగా ఆవిడకి ఆ ఇంటెన్షన్ వచ్చిందా, లాస్ట్లో కవర్ చేయడానికి చెప్పారో నాకు తెలియదు, మనం ఎవరం గెస్ట్ చేయలేము. కానీ ఆ ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్ ఇంటెన్షన్, ఎందుకంటే ఫుడ్ విషయం కాబట్టి తెలివిగానే తీసుకున్నది. ఇంకో టైట్ కూడా వచ్చింది కాబట్టి అంత మోసం కాదు కదా, ఓవర్ మోసం కాదు, కానీ అతనికే ఇవ్వాల్సిన పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి యష్మిని నువ్వు కరెక్ట్గా చేసావు, వదిలేసి నైన్కా కూడా ఏడుస్తూ ఉంది. బిగ్ బాస్ అందరూ సోఫాలో కూర్చున్నాను మళ్ళీ చెప్పి, బిగ్ బాస్ మీ రేషన్ బెడ్రూమ్లో భద్రపరచుకోండి, నిఖిల్ టీం మీకు ఈ వీక్ అంతా రేషన్ ఉండదు ఓకేనా, మీ రేషన్ అంతా తీసుకెళ్ళి లోపల పెట్టండి, లోపల స్టోర్ రూమ్లో వేరేది ఉంది తెచ్చుకోండి అంటాడు. రాగి పిండి పంపిస్తాడు, రోజు రాగి జావ తాగండి అని, ఈ వారం అంతా రాగి జావ మాత్రమే మీకని. యష్మి ప్రేరణతో ఏమంటుందంటే, వాళ్ళకి రాగి ఇచ్చాడు కదా, ఏదో ఒకటి ఇచ్చాడు, ఇక ప్రాబ్లం లేదులే, మనం ఇంకా జాలి చూపించాల్సిన అవసరం లేదు, గేమ్ ఈజ్ గేమ్, మొన్న కూడా వాళ్ళు ఎమోషనల్ అయ్యారని గేమ్ సరిగా ఆడాల, ఈసారి గట్టిగా ఆడదాం, వాళ్ళకి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆ రాగి పిండితో అడ్జస్ట్ అవుతారులే, మనం గేమ్ గట్టిగా ఆడదాం, ఫుడ్ అంటే ఫుడ్ ఇవ్వకూడదు అన్నట్టుగా డిసైడ్ అయిపోయి చెప్తా ఉంటుంది. ప్రేరణ కూడా అదే అంటుంది, అవునులే అని. నిఖిల్ మీద కోపం వస్తుంది నాకు, ఏంటి వాడు అలా వీక్ అవుతున్నాడు రోజు రోజుకి, ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు, ఆ టాస్క్ వాడు ఎందుకు రాలేదంటే ప్రేరణ వాడు రాకపోవడం బెటర్, వాడు గివప్ ఇచ్చేవాడంతో ఎమోషనల్ అవుతున్నాడు, అందుకని నాగమణికంట వెళ్ళడం విషయం, వాడు బాగా ఆడాడు తప్పదు. నిఖిల్ ప్రతిసారి ఇలా అవుతుంటే నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది, ఏంటే వాడు అనేసి యష్మి బాధపడుతుంది. ఇది లైవ్లో జరిగింది. మీకేమనిపించింది నేను చెప్పింది విన్న తర్వాత, మీరు యష్మిది రాంగ్ అనిపిస్తుందా రైట్ అనిపిస్తుందా? ఫస్ట్ టాస్క్లో శేఖర్ భాష చేసిన రైట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా? ఇవన్నీ క్లియర్గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను, సోనియా చాలా బాగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం టెలికాస్ట్ అవుతుందో ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, తినేసి వస్తాను, ఇంకో వీడియో చేద్దాం.